నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు నరేష్. ఈరోజు మనతో పాటు ఉమ్మడి రాష్ట్రంలో వికలాంగుల కార్పొరేషన్ కి చైర్మన్ గా వ్యవహరించినటువంటి కాంగ్రెస్ రెబల్ బక్కా జడ్సన్ ఉన్నారు. మనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ మీద పోరాటమే చేస్తున్నారు. సో మొన్న ఎమ్మెల్సీగా పోటీ చేసినారు. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీనియర్లకు కూడా అన్యాయం జరుగుతుంది, సీనియర్లను అవమానిస్తున్నారు. దానికి ఒక ఉదాహరణ జీవన్ రెడ్డికి సంబంధించి జగిత్యాలలో ఆయనకు ఇన్ఫర్మేషన్ లేకుండానే ఆ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ని జాయిన్ చేసుకున్నారు. మీరు ఎట్లా చూస్తున్నారు? ఏమో జీవన్ రెడ్డి యాక్చువల్గా పిసిసి ప్రెసిడెంట్ ఆయనకు అనౌన్స్ అయింది. ఫస్ట్కి వెళ్ళి రేవంత్ రెడ్డికి టార్గెట్ ఆయన. సంజయ్ కుమార్ అనేటోడు, డాక్టర్ సంజీవ్ అనేటోడు కవిత మనిషి, కవితకు దగ్గర. కవిత రేవంత్ రెడ్డి బిజినెస్ పార్ట్నర్స్ ముందు అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లా. కాబట్టి అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ గతంలో కార్పొరేట్ 11-15 రోజులు ఉండరు. తర్వాత నేను టీడీపీలో ఉన్నా, నువ్వు బీఆర్ఎస్ కాబట్టి మనకు ఇదైతే మళ్ళీ విడిపోయి వీళ్ళ బినామీలను పెట్టింది. ఆమెనేమో విందుల మందుల అనే టైం పెట్టింది, ఈయననేమో వీళ్ళ బాంబార్దిని పెట్టింది, సూదిని సూజన్ అని. వీళ్ళ అత్తగారి ఇంటి పేరు సూదిని జపారెడ్డి పెట్టి నడిపించారు. కాబట్టి అప్పటికే దగ్గర మన జీవరెడ్డిని ఒడగొట్టిన కూడా ఈయననే. పేరు పోయినా నాకు పోటీగా వస్తారు ఈయన, కాబట్టి ఈయన అవసరమా అని చెప్పేసి ఆయన ఒడగొట్టింది ఈయననే. జీవన్ రెడ్డి ఓడగొట్టిండు. కాబట్టి రేపు ఇక మొత్తానికే ఆయన కొడుకు కానీ రేపు ఫ్యూచర్లో ఇక ఆయన కనబడద్దు కాంగ్రెస్ పార్టీలో అని ఇప్పుడు ఎమ్మెల్యేని తీసుకొచ్చుకుంటారు అంతే. జీవన్ రెడ్డి సీనియరు, 40 సంవత్సరాల అనుభవము, ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిండు ఆయన. కాకపోతే రాష్ట్ర కాంగ్రెస్ నడిపేంత శక్తి ఉందంటారు సార్ జీవన్ రెడ్డికి? బ్రదర్, ఆయన మంత్రి, మన చిన్నతనం ఉన్నప్పుడే మంత్రి, బెస్ట్ అడ్మినిస్ట్రేటరు, ఆర్గనైజరు, ఫైటరు, అసెంబ్లీలో ఒక ఊపినోడు. మధ్యంతర ఎన్నికలలో జ్యోతక్ అని మెట్పల్లిలో గెలిచింది, ఈయన జగిత్యాల గెలిచిండు. ఆ చరిత్ర వాళ్ళది. మధ్యంతర ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పిల్లలు గెలిచినాడే మామూలు వాళ్ళు కాదు. అదే కదా, వీళ్ళిద్దరు గెలిచిన వాళ్ళు. కాబట్టి మంచి స్టార్ వాల్ లీడరు. కేసీఆర్ మీద 2006లో బీఆర్ఎస్ టీఆర్ఎస్ హవా నడిచేటప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నువ్వు పోటీ చేయాలని పోటీ చేసింది ఆయన. కాబట్టి జెన్యూన్ లీడరు, ఫైటరు. నేను చిన్నారెడ్డిని, జీవన్ రెడ్డి గారిని, నేను చాలామంది మంత్రులు కూడా చెప్పిన, క్యాండిడేట్తో మీరు అప్రమత్తంగా ఉంటే ఇబ్బంది. వాళ్ళ దాకా వస్తే అర్థమవుతుంది. ఇలా వాళ్ళ దాకా వస్తుంది కాబట్టి, సెగ వాళ్ళ దాకుతుంది కాబట్టి అర్థమవుతుంది. అబ్బా ఇవాళ నేను సరే నీతో నేను ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ, ఎందుకంటే నాకు స్పైన్ బ్రెయిన్ 2 ఉన్నాయి కాబట్టి నాకు ఇయ్యరు. అదేందా, మీకు స్పైన్ బ్రెయిన్ 2 వాళ్ళు కావాలి. అనే వర్కరు, నేను మాట్లాడగలుగుతా, నేను కొట్టాడగలుగుతా, నేను ఫైటర్ అని మీరు తెలిసినప్పుడు, పార్టీకి వెళ్ళి నాకు నోటీస్ ఇచ్చినప్పుడు, సస్పెండ్ చేసిన మీరు ఆ రోజు మాట్లాడితే ఇవాళ ఎంత వాయిస్ ఉండేది మీకు? ఒక సీనియర్ నాయకుడు మీరు ఎట్లా షోకాద నోటీస్ మీకు గలం ఎదుగుతారు? జీవన్ రెడ్డి ఛాన్స్ నాకు ఫోన్ చేశాను, జడ్సన్ నాకు ఈ డాక్యుమెంట్స్ ఇవి అన్న చాలామంది మంత్రులు అడిగాను. జీవన్ రెడ్డి గారు ఖుద్దు అడిగాను నన్ను, ఎవరు అడగలు కానీ ఆయన అడిగాను. నా రూమ్కి వచ్చి ఆయన శ్రీధరబాబు సందర్భంలో వచ్చి అప్రిషియేట్ చేసిపోయాను గాంధీ భవన్లో. బీఆర్ఎస్తో నేను చేస్తున్న ఫైట్ రేవంత్ రెడ్డి ఏ రోజు అప్రిషియేట్ చేయలే. కాబట్టి ఈజ్ అ గుడ్ లీడర్. మళ్ళా ఏది ప్రతిభను చూసి కొంచెము ఎంకరేజ్ చేసే మనిషి. అసొంటోడు ఉంటే ప్రమాదం అని చెప్పేసి ఈరోజు ఆయన ఉన్నా పోయినా పోకున్నా ఆయనను మాత్రం కిల్ చేసిండ్రు జీవన్ రెడ్డిని. ఇది జాయిన్ అయిందంటే అయిపోయింది, ఇజ్జత్ లేకుండా చేసినాడు అయితే ఆయనకి. అట్లనే అనుకోకుండా కానీ ఫ్యూచర్లో మాత్రము ఆయన తెల్లారులేస్తే సంజయ్ అనేటువంటి కొట్లాడుకుంటూ కూర్చోవాలి అక్కడ ఇప్పటి నుంచి. అంతే కదా, ప్రోటోకాల్ కాడ, ఆడ ఈడ, సెలక్షన్ల కాడ, లోన్ల కాడ, లేకుంటే ఏమన్నా పనుల కాడ, ప్రతి దగ్గర ఇక అంతే. ఏ ఇండ్లకెళ్ళి నువ్వు బయటికి రాదు. ఇందులో ఆయన ఏక చక్రాధిపతి లేకుండే. ఈరోజు ఆయనతో ఎమ్మెల్సీ 1 year అయితే ఆయన 1.5 year అయినది అయిపోతుంది. ఆయన ఖాళీ ఉంటాడు, నీదే హవా అని చెప్తాడు. ఈయన ఫుల్ ప్రోటోకాల్ ఉంటుంది, ఆయన ప్రోటోకాలే ఉండదు ఇక 1.5 year తర్వాత కూడా. కాబట్టి అది చాలా డేంజర్ అది. ఓకే, సో మీరు పర్సనల్గా కాంగ్రెస్ పార్టీలో రెబల్గా మారడానికి కారణం, గతంలో ప్రభుత్వం వచ్చినాక కూడా మీరు ఎందుకో కాంగ్రెస్కి వ్యతిరేకంగా మాట్లాడినారు? ఎక్కడ చూసినా కొంత వ్యతిరేకత కనబడ్డది. బ్రదర్, నేను కాంగ్రెస్ పార్టీలో శిక్షణా తరగతులకు అటెండ్ అయ్యేటటువంటి వ్యక్తిని, గాంధీ ఆశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తిని. ఓకే, నాకు కాంగ్రెస్ పార్టీ ఏ సిద్ధాంతం నేర్పిందో ఆ సిద్ధాంతమే నేను మాట్లాడినా. ఏ సిద్ధాంతం పవర్లోకి వచ్చిన తర్వాత పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం కరెక్ట్, ఏ సిద్ధాంతం మాట్లాడను ఆ సిద్ధాంతమే నేను మాట్లాడినా.
ఒక సందర్భంలో నేను తమిళనాడు యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ఒక వ్యక్తి దగ్గర డబ్బులు లేకుంటే నేను ఆయనకు ఫైనాన్స్ సహాయం చేసినాను, తీసుకున్నాడు కాదు, నేనే ఆయనకు డబ్బులు ఇచ్చినాని నా మీద కంప్లైంట్ చేస్తే నేను ఇచ్చినందుకు నా మీద ఒక ఎంక్వైరీ కమిటీ వేసి తీసుకొని వచ్చి హైదరాబాద్కి వచ్చి ఎంక్వైరీ చేశాను. మా పార్టీ ఇంత స్ట్రిక్ట్ ఉంటుందా అని చెప్పేసి, సరే నేను అది క్లీన్ చిట్ వచ్చింది అనుకో, అందులో నేను డబ్బులు ఇచ్చినా అని లంచం తీసుకుంది కాదు. ఓకే, కాబట్టి అందులో ఇంత స్ట్రిక్ట్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అని ఐడియాలజీ పెరిగినోని నువ్వు బాధాప్తా ఒక లంచం ఇచ్చేటప్పుడు రెడ్ హ్యాండ్ దొరికి జైలుకు పోయి వచ్చినోనికి నువ్వు నాకేం సిద్ధాంతం నేర్పినావు? నువ్వు ఎటువంటి సిద్ధాంతాలు చేస్తావు నువ్వు తెచ్చుకుంటున్నావు? నన్ను పంపిన వాళ్ళు కూడా లలిత్ మోహన్ అంటే నేను పేరు కూడా చెప్తున్నావు, వచ్చిన ఢిల్లీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు లలిత్ మోహన్, ఇంకొకడు సజీవ్ థామస్ అని కేరళోడు, వీళ్ళిద్దరు వచ్చి ఎంక్వైరీ చేశాను. మరి ఆ సిద్ధాంతం నాకు నేర్పినావు, ఆ సిద్ధాంతం మరి నువ్వు వీళ్ళ తరఫున మీరు ఎందుకు మర్చిపోతుండ్రు? ఆ సిద్ధాంతాలు ఏమన్నా మరి మీరేమన్నా ఇప్పుడు బైలాస్ ఏమన్నా మార్చిందా? రూల్స్ అన్ని తెలుసు కదా సార్, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. నేను అదే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతము ఎటు పోయిందని నేను అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని నేను మాట్లాడినా, నువ్వు నేర్పిన రూల్సే నేను మాట్లాడుతున్నా. దాన్ని రెబల్ అని అంటారో ఏమంటారో మీ ఇష్టం, కానీ అందరు గమ్మునున్నారు కదా, మీరెందుకు మాట్లాడవలసి వస్తుంది? బ్రదర్ నేను 34 years నేను నా ఇన్బానే అక్కడికి వెళ్ళి వచ్చిన. నేను వరంగల్, నేను వరంగల్ అంటే వరంగల్ ఒక సిటిజన్ లెక్క లేను, ఒక ఫైటర్ లెక్క పెరిగినాను వరంగల్. ఓకే, అబ్జర్వ్ చేసినోని నేను, నక్సలైట్ యుద్ధం చేస్తున్న నక్సలైట్లను చూసినోని, వాళ్ళను నియంత్రిస్తున్న పోలీసు వాళ్ళని చూసినోని, ఈ ఇద్దరు చచ్చిపోవడం నేను చూసినోని, అక్కడ జరుగుతున్నట్టు పరిస్థితులను రోజు నేను పేపర్లో చదువుకుంటే పెరిగినాను, వాళ్ళని చూసి పెరిగినాను, అర్థమైందా? కాబట్టి ఆటోమేటిక్గా నా ఇన్బార్న్ నేచర్ డిఫరెంట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఆ పరిస్థితులలో మేము పెరిగిన ప్రభావం వల్లనో దేనివల్లనో ఖచ్చితంగా రేపు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉండబోతుందని, ఏ విధంగా ఉంటే బాగుంటుందని చూసినాం. మీలాంటి కాంగ్రెస్ ఎంతమంది ఉంటారు సార్? చాలా మంది, సిద్ధాంతం నమ్మినట్టు చాలా మంది. వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. బ్రదర్ గాంధీ భవన్ లో పనిచేసే రియల్ ఎంప్లాయీస్ 30-40 ఏళ్ళకే చేస్తారు, వాళ్ళందరూ ఒరిజినల్ గాంధీ అటు కూడా నాకు టచ్ ఉంటారు. వాళ్ళు ఎవరు మాట్లాడతలేరు, మీరెందుకు మాట్లాడుతున్నారని బ్రదర్ కొంతమంది లోపల మాట్లాడుతూ కొంత స్వార్థపరులు అయిపోయింది బ్రదర్. కాంగ్రెస్ పార్టీని బ్రదర్ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈస్ ఫిల్డ్ విత్ మైగ్రేటర్స్. ఈరోజు మైగ్రేటెడ్ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధికారం రాలే బ్రదర్, తీసుకొచ్చినాము. అధికారం రాలే, తీసుకొచ్చినాక ప్రభుత్వం పైన బురద జల్లడం బ్రదర్ తప్పిదాం. బ్రదర్ నీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా. ధరణి 1,50,00,000 ఎకరాల భూమికి సంబంధించినటువంటి వ్యక్తి. అది ఏ కంపెనీకి ఇచ్చిండ్రు? టెరాసిస్ కంపెనీ. టెరాసిస్ అనే కంపెనీకి ధరణి ఎట్లా ఇచ్చిందని ఎప్పుడన్నా రేవంత్ రెడ్డి అనంగా మీరు విన్నారా? వినలేదు. ఆ కంపెనీ పేరు ఏకైక నాలుక మీద వచ్చింది, నా నాలుక మీద అది మొత్తం నేనే బయటికి తీసిన. ఏ రోజు కూడా నేను మాట్లాడిన తర్వాత సంస్థ ఆ కంపెనీ ఎవరన్న పేరు విన్నారా? శ్రీధర్ గదిరాజ్ అనేటువంటి. ధరణి అనేది ఎక్కడ పుట్టినో తెలుసా? ఒట్టినాగులపల్లి ఎందుకు పుట్టినో తెలుసా? సత్యం రామలింగరాజు భూమి 500 ఎకరాల భూమి. బ్రదర్ ఇవి సబ్జెక్ట్ నేను తీసుకొని రేవంత్ రెడ్డి గాని బట్టి గాని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఒట్టినాగులపల్లి అని కొడుతుంటది. 500 ఎకరాలు ఉన్నాయి అక్కడ. 500 ఎకరాల భూమి 2005లో ఈడీఐటీ స్వాధీనం చేసుకుంటే ఆ భూమి నా భూమి నాకు కావాలని సత్యం రామలింగరాజు మళ్ళీ ప్రభుత్వం దగ్గర పోతే ప్రభుత్వం ఈడీఐటీ వాళ్ళు 8,000 కోట్లు కడితే నీ భూమి నీకు ఇస్తామన్నారు. ఏంద్రా నువ్వు నాకు ఇచ్చేదాన్ని ధరణిలో ఆ భూములు ఎక్కించి ప్లాట్ చేసి అమ్మిపడేసాం మొత్తం. ఇది అమ్ముతుంది అని చెప్పి నేను కిషన్ రెడ్డికి బండి సంజయ్కి ఇద్దరు కూడా నేను రిప్రజెంటేషన్ చేసిన బీజేపీ ఆఫీస్ లోపలికి పోయి అని నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇటువంటి నేను కాళేశ్వరంలో అందరు కాళేశ్వరం స్కామ్ అంటారు. వాట్ ఈస్ కాళేశ్వరం స్కామ్ ఎట్లా పుట్టింది, దాని పూర్వోత్తరం ఏంటి, ఎంతమంది అధికారులు పాల్గొన్నారు, నీకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 2 ఈఎన్సీలే ఉంటే తెలంగాణకు 6 ఈఎన్సీలు ఎందుకు కావాల్సి వచ్చింది, రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అనేది ఎందుకు దింపినరు, అత్యంత అవినీతి పరులైన అధికారులను 200 మందిని ఎక్కడెక్కడికి వెళ్ళి తీసుకొచ్చిండ్రు, అందులో ఈఎన్సీ బిడ్డల పెళ్లిలు కొడుకుల పెళ్లిలు అబ్రాడ్లో అయితే ఆ పెళ్లికి ప్రత్యేకమైన ఫ్లైట్ ఎవరు ఏర్పాటు చేసిండ్రు, ఒక్కడు ఏ ఇళ్ళల్లో ఉంటాడు, ఎటువంటి విల్లాలలో ఉంటారు.
బ్రదర్ ఇటువంటి అన్ని 4 నాలుకతోనే విన్నారు, వేరే నాలుకతో నిల్లే. 4 లక్షల సిమ్ములు విద్యాసాగర్ రెడ్డి అనేటోడు కొంటాడు. ఆ విద్యాసాగర్ రెడ్డి అనేటోడు ఇయాటి కూడా శ్రీనిధిలో నీ దగ్గరనే ఉంటాడు. ఆ 4 లక్షల సిమ్లు చూపించి ఎయిర్టెల్కి వెళ్ళి టాటాకి వెళ్ళి కంపెనీలకి సర్వీస్ ప్రొవైడర్ తీస్తారు. ఆ ప్రొవైడర్ ద్వారా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నేను కంప్లైంట్ ఇస్తే ఇవాళ వరకు చర్చలు. ఆ సిమ్ కార్డు కొన్నాడు ఇయాటి కూడా రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నాడు. మన తమ్ముడి పేరు చంద్రశేఖర్ రెడ్డి, ఐఎఫ్ఎస్ ఆఫీసరు, సెక్రటరీ టు చీఫ్ మినిస్టరు. ధరణి అనేది నవీన్ మిట్టల్ పీరియడ్లో జరిగింది. నవీన్ మిట్టల్ అంటాడు ఇయాటి కూడా నీ దగ్గరనే ఉంటాడు. నవీన్ మిట్టల్ అంటాడు భార్య డిఓపిటికి తెలియకుండా ఇక్కడ భూములు కొంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది. అర్థం నీ చర్యలేవి, నీ చర్యలేవి ఒకటని కాదు. నేను అనేక గడాల సీన్ అనేటోడు 100 కోట్ల రూపాయల స్కామ్ చేసిండు. ఇవాళకి ఎట్లా కొనసాగుతుండు? ఆయన మీద నేను యాక్షన్ తీసుకోలేదు, తీసేసినాం. యాక్షన్ ఏం తీసుకోలేదు, ఏం యాక్షన్ తీసుకుని ఏం రికవరీ చేసినాం బ్రదర్? ఇట్లా నేను వీటిపైన నేను అడుక్కుంటూ పోయినా ముఖ్యమంత్రిని, వీటిపైన ధరణి పైన కానీ వీరిపైన. ధరణి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సార్ మీరు చెప్తుంటే. ఏదో ఇంకా చిన్న నువ్వు పీనట్ కూడా ఇల్లే. ఇంకా నేను అక్కడ ఒక శాంపుల్ చెప్పిన నీకు, అంత పెద్ద స్టోరీయే ఉంటుంది. ఓకే, ధరణిలో 500 ఎకరాలు ఎక్కి చేసి 1500 ఎకరాలు తినేసి మొత్తం చుట్టూన్నోళ్ళ భూములు కూడా మీ భూములు పోతున్నాయని ఎవరెవరు తిన్నారు ఊర్లలో. అప్పుడు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఓకే జరిగింది బ్రదర్, అయిపోయింది బ్రదర్. ఇక్కడ తెలంగాణ జరిగింది సిండికేట్ పాలన, మొన్న కానీ ఇవాళ కానీ. ఓకే, ఇవాళకి కూడా దాదాపు చాలా ఛానల్లో ఎడిటింగ్ చేస్తారు, మీరు చేస్తారో లేదో నాకు తెలియదు. మేయా కృష్ణారెడ్డి అనేటువంటి పేరు నా బీజేపీ మాట్లాడలే అసెంబ్లీలో, నా బీఆర్ఎస్ మాట్లాడలే, నా కాంగ్రెస్ మాట్లాడలే, నా ఎంఐఎం మాట్లాడలే, నా సిపిఎం మాట్లాడలే, కొత్తగూడెం ఏకైక ఎమ్మెల్యే ఆ ఏకలింగం కూడా మాట్లాడలే. ఏ పార్టీ వాడు కూడా మేయా కృష్ణారెడ్డి పేరు అనేటోడు ఎందుకు తీయడు? మేయా కృష్ణారెడ్డి అనేటోడు డబ్బులు పంపిస్తారా? కాదు, ఆయన చేసిన కాంట్రాక్టు 1,45,000 కోట్లది కాళేశ్వరం, 45,000 కోట్లది మిషన్ భగీరథ, 2 లక్షల కోట్లు అయినా పోయినాయా? సెకండ్ వాల్వో బస్సుల సప్లై ఆయన్నే, చాలా వరకు మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సప్లై ఆయన్నే. అదేదా మన ఊరు మనబడికి సప్లై, డిజిటల్ స్క్రీన్లు అవి సప్లై ఆయన్నే. దాదాపు ఒక 3 లక్షల కోట్లు ఆయనకి ఇస్తారు. వీటిపైన ఎంక్వైరీ చేయమని ఏ పార్టీ కూడా ఇయాటి వరకు ఎందుకు అడగది? ఎందుకు అడగదు అంటారు? చెప్పాలి వాళ్ళే. మీరేమనుకుంటున్నారు? వాళ్ళందరితో పైసలు ముడుతున్నాయని కమిషన్ బాజాప్తా రేవంత్ రెడ్డి కూడా అంతే. ఆయన పేరు ఎత్తేది ఇయాది దాకా మేయా కృష్ణ పేరు ఎత్తేది ఇయాటికి ఆ స్కామరు దొంగ తెలంగాణ దోసుకున్నది మాట్లాడిన ఒక్కడిని. ఎందుకు ఎత్తారు? ఒక్కడు కూడా మాట్లాడు, ఒక్కడు. తెలంగాణ దోచుకోపోయిన ఆంధ్రోళ్ళు తెలంగాణ దోచుకుంటుండ్రు అని చెప్తారు. దోచుకోలే, దోచి పెట్టిండ్రు. తెలంగాణ ఉన్నప్పుడు దోచుకుండ్రు కావచ్చు, తర్వాత దోచి మీరు పెట్టిండ్రు. 12,000 కోట్ల జిఎస్టీ కొట్టిండ్రు బ్రదర్ కాళేశ్వరంది. మేయాకృష్ణ అంటాడు నేను బండి సంజయ్ ఆఫీస్కి పోయి ఇచ్చిన, ఇది కిషన్ రెడ్డికి ఇవాళ ఈ సిపాయిలు ఇద్దరు మాట్లాడాలి, ఇద్దరు సిపాయిలు, కేంద్ర మంత్రులు ఇద్దరు కేంద్ర మంత్రులు ఇద్దరు మాట్లాడాలి. నేను కాంగ్రెస్ నన్ను సస్పెండ్ చేయకుండా సికింద్రాబాద్ ఇన్ఛార్జ్ నన్ను పెడితే ఖచ్చితంగా కిషన్ రెడ్డి ఉండకూడదు. కాంగ్రెస్ పార్టీ 100% తక్కువ వచ్చినట్టు కిషన్ రెడ్డి కూడా మెజారిటీ 40,000 1000% ఉండకూడదు బ్రదర్. నా దగ్గర అంత 1000% సవాలే లేదు. మీరు అన్నట్టు చేవెళ్ళలో గెలిచే అవకాశం ఉంది. మెదక్లో 5వ సీట్ సికింద్రాబాదే, మర్చిపోయినా నేను. సారీ, 5వ సీట్ సికింద్రాబాద్ కాంగ్రెస్ గెలిచి. అంతే. నీకు మల్కాజ్గిరిలో 4 లక్షల వరకు మెజారిటీ వచ్చింది, కానీ ఇక్కడ 40,000 సికింద్రాబాద్ లో. అంతే. ఇవన్నీ 5 సీట్లు ప్యాక్ చేసి ఇచ్చాడు రేవంత్ రెడ్డి. 13 అవుతుండ లేకపోతే ఈజీగా కళ్ళు మూసుకొని. కేవలం ఇవాళ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేదంటే ఓన్లీ బికాస్ ఆఫ్ కర్ణాటక అండ్ తెలంగాణ. డికే శివకుమార్ అక్కడ, ఈయన ఇక్కడ. వీళ్ళిద్దరు నరేంద్ర మోడీతో ఏమైనా చిక్కటి ఒప్పందం చేసుకుని కావచ్చు. ఓకే, అంతే. ఇలా రాహుల్ గాంధీ వీళ్ళిద్దరు వల్లనే. నరేంద్ర మోడీ 2 ఫోటోలు పెట్టుకోవాలి. థ్యాంక్స్ టు డికే శివకుమార్ అండ్ రేవంత్ రెడ్డి ఫర్ మేకింగ్ మీ 3rd టైమ్ చీఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ ఇండియా, ద లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ అని చెప్పి 2 ఫోటోలు పెట్టుకోవాలి. ఆదిలాబాద్ లో కూడా కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. అక్కడ ఆదిలాబాద్ నుంచి కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. అక్కడ ఆత్రం సుగుణ పోటీ చేసింది కాంగ్రెస్ నుంచి, కానీ గోడం నాగేష్ చివరిలో లీడ్ లోకి వచ్చినాడు అన్నారు. వాస్తవానికి సర్వేలు కూడా ముందు ఎలక్షన్ ముందు సుగుణ పేరు చెప్పినాయి కదా సార్, ఆత్రం సుగుణ.
ఉండొచ్చు కానీ పిఆర్ఎస్. కానీ అక్కడ ఫస్ట్ కెళ్ళి కూడా ఎప్పుడు ఆదిలాబాద్ చరిత్ర చూస్తే ఎప్పుడు యాంటీ కాంగ్రెస్ ఓకే. ఎప్పుడు. అంటే మొన్న సోయం బాబురావు ఉండే లాస్ట్ టైం బీజేపీ ఈసారి గోడం నాగేష్ కి కాంగ్రెస్ తప్ప వేరేని గెలిపిస్తారు ఎప్పుడు. ఓకే. నువ్వు ఎప్పుడు చరిత్ర చూడు, ఆదిలాబాద్ చరిత్ర చూడు నువ్వు. అది మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ఉన్న రోజులు కాంగ్రెస్ కొంచెం మంది కాపాడి, మహేశ్వర్ రెడ్డి పోయినాక చాలా స్ట్రాంగ్ అయింది బీజేపీ. కాబట్టి ఆయన కూడా బాగా పోరాటం చేస్తున్నాడు కదా. చేస్తుండు, నాకు మంచి మిత్రుడు ఆయన, చేస్తుండు. ఇక అట్లా తప్పదు. అంటే ఒరిజినల్ ఫైటర్స్ ను ఆయన గట్టివాడు. ఆయన అంటే వీళ్ళందరినీ పొగబెట్టి ఎలగొట్టుడు. టికెట్ ఇవ్వలేను కూడా కదా సార్ 18లో ఇచ్చిండు, ఓడిపోయిండు. మొన్న ఆయన ఒప్పుకునేటోడు కాదు, కొన్ని విషయాలలో స్ట్రాంగ్ గా ఫైట్ చేసేటోడు. వీళ్ళందరూ కాంప్రమైజ్ అయినా అన్కాంప్రమైజ్ గా ఫైట్ చేసేటోడు. ఆయన కూడా టైర్డ్ అయిపోయాడు. ఎంబడున్న వీళ్ళు కూడా మోసం చేసే పరిస్థితికి వస్తే ఆయన తప్పుకొని బీజేపీకి వెళ్ళిపోయాడు. ఇలా స్ట్రాంగ్ లీడర్ అయిపోయాడు. సో బీజేపీ లోక్సభ ఎన్నికల తర్వాత బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇద్దరు కేంద్ర మంత్రులు. రాష్ట్ర అధ్యక్షులు ఎవరికి ఇస్తారు సార్? ఈటెల రాజేందర్కి ఇస్తారా, లేకపోతే డికే అరుణ అడుగుతుంది, రఘునందన్ రావు ఉన్నారు, ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది? ఈటెల రాజేందర్కి ఇస్తే మాత్రం డేంజర్ అవుతుంది. డేంజర్ అంటే ఎవరికి లాయల్ మనిషి కాదు ఆయన. పార్టీతో ఏదో బీజేపీ పేరుతో గెలుస్తుండబ్బా, ఆయనకి ఏం లేదంటారు సొంతంగా. మన పోయింది బీజేపీ పేరు, అప్పుడు తెలంగాణ పేరు, కానీ ఆయన ఆ సామాజిక వర్గాన్ని బీసీ పేరు పెట్టుకుంటూ కార్డు పెట్టుకుంటూ కానీ బీసీలను ఎప్పుడు కూడా మొయ్యలే ఆయన. ఆయన అంత నమ్మకం. భారీ సభ పెట్టిండు పేరెడ్ గ్రౌండ్ లో ముదిరాజులేదు. అన్ని వాళ్ళు అదే ఎలక్షన్ వరకే వాళ్ళని ముదిరాజులను వాడుకునేది. ముదిరాజుకి ఆయన పిల్లల్ని చిన్న కోళ్ళను చేసుకుంటా, ముదిరాజు సభ చేసుకుంటా ముదిరాజు ఓట్లు కావాలి. ముదిరాజు అల్లుడు ఆయన ఇంట్లో ముదిరాజు కోడలు ఉందా చెప్పు నాకు? ఈటెల రాజేందర్కి. అవును. నీ ఇంట్లో ఎవరున్నారు ముదిరాజు? నీ ఇంట్లో ఎవరున్నారు చెప్పబ్బా? నీ భార్య ముదిరాజా, నీ కోడలు ముదిరాజా, నీ అల్లుడు ముదిరాజా, నీ ఇంట్లో వాళ్ళు ఎవరు ముదిరాజా చెప్పు నాకు? జనగాం దగ్గర బచ్చనపేట మండలంలో 48 ముదిరాజ్ సమాధులు కూలగొట్టే సుభద్ర అనే ఆడామె ముదిరాజ్ అమ్మాయిని పొలాలకెళ్ళి గుంజుకొచ్చి ఆటవికంగా చంపి ఫిట్స్తో చచ్చిపోయిందని చెప్తే మేము పోయి ధర్నాలు చేసి గొడవలు చేస్తే అప్పుడు పోలీసులు కేసు రంగనాథ్ ఎస్పీ గారు అప్పుడు ఆయన కేసు ఫైల్ చేసి ఆ సుభద్రను చంపిన వాళ్ళని పట్టుకున్నాం. ఆఫ్టర్ 1 year మేము బయటికి తీసినాం. ఆఫ్టర్ 1 year మేము బయటికి తీసినాం, దాన్ని మర్డర్ అని ప్రూవ్ చేసినాం. సమాధులు ఎక్కడ పోయినాయి ముదిరాజులు? ఈ ముదిరాజు సంఘాలు ఎటుపోయినాయి? ఓట్లప్పుడు మాట్లాడే ముదిరాజు ఎటుపోయినాయి? నీలమ్మధు ముదిరాజు ఎటుపోయిండు, ఈటెల రాజేందర్ ముదిరాజు ఎటుపోయిండు? వీళ్ళు అక్కడికి ఎప్పుడు మాట్లాడిండ్రు? ఒక ఆడ మహిళ పొలాలలో పనిచేసి తీసుకొచ్చి నరికి చంపితే మీరు ఎందుకు ఇయాటి వరకు మాట్లాడలేదు? కులాల పేర్లు చెప్పేది వీళ్ళు ఓట్ల కోసం బ్రదర్. ఏ రోజు ఎవ్వరు మాట్లాడు. నేను నిలబడి కొట్లాడినా. సిరీస్ ఆఫ్ మర్డర్స్ అయినా జనగాంలో తెలుసా? ముత్తిరెడ్డి యాదవ్ సిరీస్ ఆఫ్ మర్డర్స్ నిలబడి కొట్టాను, గట్టిగా నిలబడ్డాం మేము ప్రాణాలను తెగించి. సిరీస్ లో మేము కూడా ఒకళ్ళం అవుతున్నాం కావచ్చు. చాలా మంది చచ్చిపోకుండా కాపాడినాం కూడా మళ్ళీ. అంతే కదా, వాళ్ళు ఉంటే ఇంకా చాలా మంది చంపేటోళ్ళం. వాళ్ళ లిస్ట్ ఉండే. కానీ ఈటెలకి ఇస్తే అంటే మల్కాజ్గిరి ఒక సెంటిమెంట్ అయిపోయింది. మల్కాజ్గిరిలో మన రేవంత్ రెడ్డి గెలిచిండు, రాష్ట్ర అధ్యక్షుడు అయిండు, ముఖ్యమంత్రి అయిండు, పార్టీని అధికారంలోకి తెచ్చిండు. ఇప్పుడు ఈయన మల్కాజ్గిరిలో ఎంపీ గెలిచినాడు, ఈయన అధ్యక్షుడు అయితే పార్టీ అధికారంలోకి వస్తాను ఒక సెంటిమెంట్ ఉంటది అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. బ్రదర్ అన్నం నోట్ల క్రికెట్ చూసుకుంటే అన్నం నోట్లో పెట్టుకుంటే 6 కొడితే అబ్బాయి ఇట్లా పెడితే 6 కొట్టినా ఇట్లనే ఉంటారా? ఇదంటే బ్రదర్ అట్లా ఏముండదు బ్రదర్. అది గెలిచింది నీకు అక్కడ వీక్ క్యాండిడేట్ నాన్ లోకల్ను పెట్టాను కాంగ్రెస్ క్యాండిడేట్. అక్కడ ఎవరైనా మంచి జర ఫైర్ ఉన్న క్యాండిడేట్ పెడితే కాంగ్రెస్ గెలిచేది మల్కాజ్గిరి. అలా ఈటెల రాజేందర్ గెలవాలి. రేవంత్ రెడ్డి గారు గెలిపించాడు. ఈటెల రాజేందర్ విశ్వేశ్వరరెడ్డి గంట బజాయించి కొడతా, డంకా బజాయించి నేను చెప్తా. ఆయన పార్టీని కొట్టుకొని బీజేపీ. అరే ఆయన పార్టీ ఎందుకైనా బ్రదర్? ఇది ఆయన పార్టీ ఏ పార్టీ అనేది? ఆయన బీఆర్ఎస్ పార్టీ అయిన పార్టీ, కాంగ్రెస్ టీడీపీ అయిన పార్టీ అయిన పార్టీ, బీజేపీ అయిన పార్టీ అయిన పార్టీ, కాంగ్రెస్ కూడా ఆ 3 పార్టీల లెక్క ఏదో పార్టీ. ఆయన పార్టీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం చదివినోడా, తెలిసినోడా? ఆయన ప్యూర్ ఆర్ఎస్ఎస్ కెళ్ళి వచ్చినోడు. పడిపోయిన కాంగ్రెస్ పార్టీ బొంగు లేపిండు తీ బ్రదర్. కాంగ్రెస్ పార్టీ లేపిండు. ఓకే, నువ్వు జవసత్వాలను నింపిండు, కాంగ్రెస్ పార్టీని లేపిండు అంటారు కదా సార్. లేపిండు కదా. ఆయన ఒక్కసారన్నా తెలంగాణ బంద్ పిలిపించిందా? ఒక్కసారన్న టీఆర్ఎస్ పేపర్ లీకేజ్ మీద కానీ, లేకుంటే చాలా మంది
హత్య గావించబడ్డ వాళ్ళ మీద కానీ ఒక ఇష్యూ పైన ఒక బంద్ కాల్ అనేది ఒక రోజు ఇచ్చిందా? కాళేశ్వరంకి ఒక్కసారన రాహుల్ గాంధీ పోయింది కానీ నువ్వు ఒక్కసారన అక్కడ ప్రగతి భవన్ ముట్టడించింది కదా సార్. ఏది అభిమూర్తి బండ్ల మీద పోవడు అది అంత వేరే ఇన్నిసార్లు ఆపినా కూడా పోయినా నేను ఇన్నిసార్లు ముట్టడించిన ఇన్ని కేసులు అయినాయి ప్రగతి భవన్. అది పెద్ద లెక్క కాదు ఆ ప్రోగ్రామ్ కాదు. నేను చెప్పిన లాంగ్ రన్. మేయా కృష్ణ నువ్వు కాళేశ్వరం మీదకి ఎప్పుడైనా పోయినావా? మిషన్ భగీరథ మీద ఎప్పుడైనా పోయినావా? ధరణి మీద ఎప్పుడైనా ఒక పెద్ద ఉద్యమం చేపట్టినావా? ఏం చేసినావు బ్రదర్? ఏం చేయలే. పీసీసీ ప్రెసిడెంట్ కాబట్టి మేము కష్టపడ్డాం సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని. అవునబ్బా, సొంత పైసలు సంపాదించారు అన్నిటి మీద. ఇక ఏ సబ్జెక్ట్ ఎందుకు మాట్లాడదని చెప్తా, అర్థమైందా? ఇవాళ మన ఏది మీ ధరణి ఫలాన్ని కంపెనీకి ఇచ్చిందని చెప్పేసి ఒకసారి 2 సార్లు మై హోమ్స్ గురించి తర్వాత ఎందుకు మాట్లాడలే? వీళ్ళంతా డబ్బులు సంపాదించారు, డబ్బులు ఏం ఖర్చు పెట్టలే. ఎవడు ఎక్కడెక్కడికి ఎంత సంపాదించారో నేను చెప్పినా కదా. ఎంత పొద్దున్న ఇవ్వగానే వాహనాలు, జనాలు, క్యాడర్. అవునబ్బా, చూస్తేనే కదా పైసలు వచ్చేది. గిరాకీ అవన్నీ గిరాకీ, పల్లె బాటలు అవన్నీ గిరాకే, అది గిరాకే కదా అవన్నీ. నువ్వు నమ్ముతావా? ఈయాటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చినాక అక్కడ ఎలక్షన్స్ ముందు ఆ మీటింగ్ ఒకటి, మేనిఫెస్టో మీటింగ్ ఒకటి సక్సెస్ అయింది. ఏది సిడబ్ల్యూసీ అందరు వచ్చినప్పుడు లక్షల మంది. కానీ అదివరకు ఎప్పుడు ఎలక్షన్ గెలుస్తానక 1,00,000 మంది వచ్చింది. కానీ అదివరకు ఎప్పుడు కూడా 1,00,000 మంది ఎప్పుడు కూడా మీటింగ్ జరగదు. ఓకే, ప్రియాంక గాంధీ ఫస్ట్ టైం వచ్చినప్పుడు. అవును, ప్రియాంక గాంధీ ఫస్ట్ టైం మీటింగ్ కూడా ఫ్లాప్. అది సరూర్ నగర్ స్టేడియంలో యూత్ డిక్లరేషన్. అది కూడా 10-15 వేల మంది స్టేడియం. కానీ ఇక్కడ కొంగన్ కలాన్ దగ్గర అక్కడ దాదాపు 2 లక్షల మంది దాకా వచ్చింది. తుక్కు కూడా అది హైలైట్ మీటింగ్. అదొకటే సక్సెస్ అయింది. పెద్ద ఎత్తున పెద్ద జనం వచ్చింది, మొబిలైజేషన్. కానీ తక్కిన అంతటా ఇక్కడ కూడా సరూర్ నగర్ గ్రౌండ్ కూడా మొత్తం నిండిపోయింది కదా సార్. సరూర్ నగర్ ఎంత కెపాసిటీ అబ్బా! సరూర్ నగర్ తుక్కు కూడా సూపర్ హిట్. మాక్సిమం తుక్కు కూడా సూపర్ హిట్ మీటింగ్. అక్కడికి వెళ్ళి చేశారు. వీళ్ళది ఏం లేదు, జనంకు తిరగబడ్డారు, జనంకు పాలన మార్చింది. కానీ వీళ్ళ యుద్ధం చూసి ఒక్కసారి అసెంబ్లీ స్తంభింపజేసింది. ఒకసారి అసెంబ్లీలో మన చర్చ జరిగింది. తెలంగాణ అంటే రేవంత్ రెడ్డి రాకముందుకు తెలంగాణ కాంగ్రెస్ లో జనాకర్షణ కలిగిన లీడర్ ఎవరున్నారు సార్? బ్రదర్, ఈయన కూడా జనాకర్షణ కలిగిన రాదు. ఈయన కొడంగల్ ఎమ్మెల్యే ఓడిపోయినా ఆ ఫాలోయింగ్ ఉంది కదా. ఫాలోయింగ్ ఏం లేదబ్బా, అంటే ఆర్టిఫిషియల్ ఫాలోయింగ్, విజిల్ కొట్టించుడు, సప్పలు. ఇదే మాట కేటీఆర్ కూడా అంటే సినిమా రిలీజ్ అయినప్పుడు ఐటమ్ సాంగ్ లో డాన్స్ ఆడతారు అంతే. ఇగో సూపర్ హిట్. బ్రదర్, నేను ఆయనతో చర్చలు బాగా జరిగిన, కథలన్నీ చూసిన. విజిల్ కొట్టించుకుంటారు, సప్పళ్ళు కొట్టించుకుంటారు, నూకేసి పిచ్చుకుంటారు. వీళ్ళ మీద పడితే వీళ్ళ నూకుతారు, వీళ్ళ సెల్ఫీలు దిగుతారు. సెల్ఫీ దిగని కూడా పైసలే దానికి. అంత ఘోరంగా ఉంటుంది. అంత ఘోరంగా ఉంటుంది బ్రదర్. మ్యానిపులేటెడ్ పాలిటిక్స్. బ్రదర్, నేను లీడర్షిప్ పెట్టుంటే నేను చూసిన. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి పులివెందుల ఒక 5-6 సార్లు పోయింట. మీరు కడప పులివెందుల వివేకానంద చనిపోయిన వివేకానంద బాగా అత్యంత సన్నిహితుడు వివేకానంద రెడ్డి. నేనుతో పోయేది. ఆయన దగ్గర ఒకటే ఒక రాజరెడ్డి అని రాజు అని ఒక గన్మెన్ ఉండేది. ఎవరి దగ్గర? వివేకానంద ఒకడే. ఆయన తిరిగేది బొలేరోలా. అక్కడ బొలేరోనే, ఇక్కడ బొలేరోనే. ఎంత మంది వస్తే అంత మందిని ఎరికించుకుంటాడు. అన్ని ఆఫీసర్లు పనిచేస్తాడు. ఆయనకున్న ఒక మాట మాట్లాడు, ఒక మాట చెప్పాడు. ఆయన నోట్లోకి వెళ్ళి పలికినోడు కష్టం. అసలు లీడర్షిప్ నేను ఆయన చూసిన. వివేకానంద రెడ్డి. నీ పులివెందులు అంటే వివేకానంద రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా కాదు. ఆయనే చూసుకుంటాడు అంతా. రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ స్టేట్ లెవెల్లో వస్తారు. రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ ఆ టైప్ లో మెయింటైన్ చేస్తారు. ఒరిజినల్ అంతా. నేను లీడర్షిప్ ఎట్టుండాలో చూసినా కాబట్టి నేను చెప్పగలుగుతున్నా బ్రదర్. ఆంధ్రలో బొత్స సత్యనారాయణ, చిపురుపల్లి పీలేరు రామచంద్ర రెడ్డి, స్టార్ వార్స్ ఉండే. మొన్న ఓడిపోయిన రాప్తాడులో ఓడిపోయిన ప్రకాష్ రెడ్డి, తోపుదుర్తి, స్టార్ వార్స్ లీడర్స్ వాళ్ళు. నువ్వు లీడర్ అంటే లీడర్ అని నాకేం రోగం పోయింది బ్రదర్. నువ్వు లీడర్ అంటే లీడర్ అంటే జీవారెడ్డి అనలేదు. నేను లీడర్ అని. శ్రీధరబాబు లీడర్ అంటే జబర్దస్త్ లీడర్. శ్రీధరబాబు జబర్దస్త్ లీడర్. ముద్దుల శ్రీధరబాబు ఒప్పుకుంటాం బ్రదర్ లీడర్ అంటే. డికే అన్న కూడా జబర్దస్త్ లీడర్, బీజేపీలో పోయిన. మహేశ్వర రెడ్డి మంచి లీడరు. కాదని నీ క్యారెక్టర్, నీ బుద్ధి మంచిది, ఎవరైనా మేము ఒప్పుకుంటాం. ఓకే, మీకు రాజశేఖర రెడ్డితో మంచి అనుబంధం ఉంది. మీరు యూత్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు, మీరు చైర్పర్సన్ గా ఉన్నప్పుడు వికలాంగుల పరిషత్
బాగా క్లోజ్గా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి కాకముందు నుంచి కూడా మంచి సంబంధం ఉంది. రాజశేఖర్ రెడ్డి ఆయన ప్రతిపక్ష నేత అయినాడు, సిఎల్పి నాయకుడు, తర్వాత పిసిసి ప్రెసిడెంట్ అయినాడు అంతకుముందు, తర్వాత ప్రతిపక్ష నేత, ముఖ్యమంత్రి. ఎట్లా ఉండే ఆయనది? ఎట్లా ఉండే ఆయన? ఒకసారి 99లో అనుకుంటా సార్, ఈసారి కనుక మేము అధికారంలోకి రాకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటాను, రాజకీయ సన్యాసం తీసుకుంటాను అన్నాడు అనేసి కూడా విన్నాం. చాలా మంది మీలాంటి పెద్దలు చెప్పినారు. నిజంగా చెప్పినాడా సార్? 1000% చెప్పిండు. ఇది నేను చాలా సార్లు ఉతకాయించిన. ఎందుకు ఉతకాయించిన అంటే సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, రాజశేఖర్ రెడ్డి గారికి ఒక గ్యాప్ ఉండేది అనేది ప్రచారం చేసేది. నేను చెప్పిన సోనియా గాంధీ గారు అప్పటికైనా సీరియస్ తీసుకుంటే రాజశేఖర్ రెడ్డి గారు ఉండేటోళ్ళు కాదు. ఎప్పుడు సార్? 99లో. నువ్వు రాజకీయ సన్యాసం తీసుకోనండి ఆమె. కానీ లేదని పట్టుకొని వచ్చి సిఎల్పి లీడర్ ఇచ్చి ఆమెనే లీడర్ని చేసి లాస్ట్ వరకు ఆయన కృతజ్ఞతతోనే ఉండే. జగన్ ఈ టీం అంతా రాంగ్ ఫీడింగ్ చేసింది, కానీ మన షర్మిలమ్మ ఇచ్చింది ఒరిజినల్ స్టేట్మెంట్ అది. ఎందుకంటే నేను అప్పుడు రాహుల్ గాంధీ టీంలో పనిచేసిన కాబట్టి నాకు తెలుసు. జగన్ కూడా నేను రెగ్యులర్గా జగన్ కలిసేది, అన్ని కలిసేది. కానీ వాళ్ళ ఇంటర్నల్ ఎజెండా వేరే ఉండే. పార్టీ పెట్టాలి ముందు నుంచి, ఆయన మరణాన్ని క్యాచ్ చేసుకోవాలి. అందుకనే కదా ఓదార్పు యాత్రలు ఇవన్నీ చేసినాయి. ఒరిజినల్గా సోనియా గాంధీ గారు, అందుకని నేను ఇవాళ కూడా ఆయన ప్రతిరూపమే అనుకుంటా. నేను ఆయన పిల్లల కంటే ఎక్కువ కేవీపీ రామచంద్రరావు గారు. అందుకని నేను ఆయన లోపల రాజశేఖర్ రెడ్డి గారిని చూసుకుంటాను. మేము బ్రదర్ ఇంకోటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మేము ఎందుకు ఈ విధంగా ఉంటామంటే, నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పుడు ఆ రోజు కూడా మేము పోస్టులు ఏమి అడగలే. అసెంబ్లీ కాడ నిలబడితే అంబటి రాంబాబు, గిరుగురుద్రాజు ఇద్దరు పోతారు. నన్ను చూసి అరే నామినేటెడ్ పోస్ట్ ఇస్తుందంటే ఏమైనా బయోడేటా ఇచ్చినావా లేదా అని అడిగిండ్రు. అని అడిగితే అప్పుడు నేను బయోడేటా తయారు చేసుకొని తీసుకుపోయి డైరెక్టర్ కోసం ఇచ్చిన. డైరెక్టర్ కోసం ఇస్తే కేవీపీ రామచంద్రరావు ఇంట్రెస్ట్, రాజశేఖర రెడ్డి గారు కాదు. కేవీపీ రామచంద్రరావు అరే మనోడు మంచి ఫైటర్ ఇయ్యాలని చెప్పి అని ఆ పేరు పక్కన పెట్టి ఇంకో 2-3 పేర్లు కింది మీద చూసినా కానీ ఎటుపోయినా కానీ ఇచ్చింది. లీడర్లను అట్లా తయారు చేసుకుంటాను. ఇప్పుడు ఏడున్నా చెప్పదు, పెట్టెలు మోసేటోళ్ళను, సంచులు మోసేటోళ్ళను, బ్యాగులు మోసేటోళ్ళను, ఎవడెవడో తెలియదు. ఇలా కార్పొరేషన్ చైర్మన్ చేసి నాకు అందుకని ఇలా నా పోస్ట్ ఎందుకు ఇంట్రెస్ట్ లేదు బ్రదర్. మనము మంచి బిర్యానీ తిన్నాక లాస్ట్ ఫ్లేవర్ తింటాం, అది తిన్నాక వేరే తింటే అరే టేస్ట్ పోతుంది అబ్బా అని అంటే. అట్లా నా మంచి ఒక స్ట్రాంగ్ లీడర్ ఒక రాజశేఖర రెడ్డి సొంత ఆయన దగ్గర బ్రదర్ ఆయన కలవాలి 2 నిమిషాలు కలిసారు. 2 minutes. మీరు 2 minutes ఇప్పుడు కలవాలంటే ఇప్పుడు ఇవాళ నేను కలవాలనుకుంటే కలిసేది అంతే బ్రదర్. ఐఏఎస్ ఆఫీసర్ రివ్యూ మీటింగ్ అవుతుంటే ఐఏఎస్ ఆఫీసర్ రివ్యూ మీటింగ్లో మినిస్టర్స్ కూడా ఎంట్రీ ఉంటుంది. మినిస్టర్లు కూడా లోపలి పోనీకి లేదు బ్రదర్. అలా కూర్చునేది పక్క పోయి కూర్చునేది ఏకైక వ్యక్తి బక్కా జడ్సన్, కార్పొరేషన్ చైర్మన్. నాకు ఆ సీట్ నాకు విలువ ఇలా దొరుకుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎక్కడైతే ఎస్వి సుబ్బారావు గారు పెద్ద పెద్ద ఐఏఎస్ స్టార్ వార్ లేచి నిలబడి మాట్లాడగలిగేది. అసంటి అవి ఎక్కడ ఉంటాయి బ్రదర్, వీళ్ళ దగ్గర లిల్లుపుడు కానీ దగ్గర నేనైనా పనిచేస్తాను. కాబట్టి వాళ్ళు లీడర్లను గుర్తించుడు కానీ వాళ్ళు పికప్ చేసుడు కానీ వాళ్ళది వేరే. ఇవాళ ఏంటంటే అంటే ఆ లెవెల్లో పనిచేస్తుంది, ఇక్కడ పనిచేస్తుంది కొంత కష్టంగా కూడా ఉంది. రాజశేఖర రెడ్డి గారిని దగ్గర నుంచి చూస్తున్నారు. 99లో ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటా ఓడిపోతే అన్నారు. అప్పుడు ఎన్ని వచ్చినాయి సార్ కాంగ్రెస్ పార్టీకి సీట్లు? దాదాపు 90+ వచ్చింది. 90+. ఫస్ట్ టైం కొండ సురేఖ అప్పుడే ఎమ్మెల్యే 600 99లో. కొండ సురేఖ టోటల్ ఫస్ట్ ఎమ్మెల్సీ అనుకుంటా. లేదు ఎమ్మెల్యే భర్త ఎమ్మెల్సీ, ఈమె ఫస్ట్ ఎంపీపీ. ఈమె అవును ఎంపీపీ 99లోనా సార్? 99లో 99లో. ఈమె ట్రాన్స్లేటర్ తో సోనియా గాంధీ. శాంపేట్కు సోనియా గాంధీ గారు వచ్చిన రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు అప్పుడు తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ రాజశేఖర రెడ్డి గారు ఈమెను పెట్టి చేపించింది. రాజశేఖర్ భయంకరమైన లిఫ్ట్ ఇచ్చిండు. వీళ్ళకు కూడా మంచి ఫాలోయింగ్ ఉండే. తర్వాత ఆయన మరణం తర్వాత చెడిపోయింది. కానీ వీళ్ళ లీడర్షిప్ క్వాలిటీస్ బాగుండే. క్వాలిటీస్ ఎక్కడ పోయినా కూడా నాకు కనబడతలేవు. ఇప్పుడు కొండమూరులో అయినా సురేఖ అయినా. మీది వరంగల్ కాబట్టి మీకు బాగా వాళ్ళు అంటే తెలంగాణలో కూడా ఇవాళ ఆమె అట్టనే కంటిన్యూ అయితే ఇలా పెద్ద లీడరు ఆమె జగన్ ఎంబడి పోకుంటే నేను ఆ మురళన్న కూడా అడిగిన పోకుండా పెద్ద లీడరు అంటే అసలు వాళ్ళని తయారు చేసిండు అబ్బా. వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉన్నాం మనిషి. అయితే నా రాజకీయ సన్యాసం తీసుకుంటా అని ఆ యూటర్న్ ఎక్కడ సందర్భం ఎట్లా వచ్చింది సార్? అది అంటే పక్క కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేస్తుంది అనుకుంటా, సీఎం అయిపోతా అనుకుంటా.
ఎన్నో తేడా కొట్టింది. కానీ అప్పటికైనా ప్రతిపక్ష నేత కాదు. కాదు, పిసిసి ప్రెసిడెంట్. ఓడిపోయిన తర్వాత ఇక కొంచెం ఇదేండు. అప్పుడు పీజీఆర్ ఓడిపోయాడు. పీజీఆర్ ఓడిపోవట్ల విజయరామారావు గెలిచిండు. విజయరామారావు గెలిచిండు. అప్పుడు ఈయన పిసిసి సిఎల్పి అవడు ఈజీ అయిపోయింది. ఈజీ అయిపోయింది. కానీ ఇక్కడ పీజీఆర్ ని ఈయన సిఎల్పి కావడం కోసం పీజీఆర్ ని చంద్రబాబు ఓడించుండు అనే ఒక మాట కూడా ఉంది. అంత లేదు, అంత లేదు. ఆయన పీజీఆర్ అసలు ఇంకా ఈజీ గెలుస్తా అనుకుంటారు, ఎందుకంటే ఆయన పోలీస్ ఆఫీసర్. కానీ ఇంటెలెక్చువల్స్ జయప్రకాష్ నారాయణ ఒకసారి ఇట్లా కుక్కర్పల్లి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఖైరతాబాద్. జయప్రకాష్ నారాయణ ఎట్లా గెలిపించారో అట్లా ఈయన ఒకసారి గెలిపించిండ్రు విజయరామారావు. ఒకవేళ పీజీఆర్ గెలిచింటే 99లో ఖైరతాబాద్ నుంచి సిఎల్పి లీడర్ ఎవరు అవుతుండే సార్? అప్పటికైనా సిఎల్పి లీడర్ పీజీఆర్. కానీ అప్పుడు ఫైటింగ్ అవుతుంది ఇద్దరి మధ్య. ఓకే, ఎవరికి ఇస్తుండే అధిష్టానం అవకాశం, పీజీఆర్ కా వైఎస్ఆర్ కా? అప్పుడు చెప్పలేకపోదాం, ఇవాళ కూడా చెప్పలేము. అది కూడా చెప్పలేదు, ఎందుకంటే సోనియా గాంధీ గారు ఇద్దరికి అంత విలువ ఇచ్చేది. పీజీఆర్ గారికైనా ఈయనైనా. పీజీఆర్ చాలా పెద్ద లీడర్, ఉండాల్సిన వాడు. ఇవాళకి అవసరం ఉండే కాబట్టి తెలంగాణ మీద పట్టు, తెలంగాణ మీద ఏం చేస్తే బాగుంటుంది అనేది ఇవాళకి చాలా మందికి అవగాహన లేదు. ఏం అవసరం, ఏం కావాలి, దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి. అందరు ఐటీ అని అంటారు. ఇక్కడ మనకున్న వాతావరణం ఏంటి, మన గ్రామీణ వాతావరణం ఎక్కువ, ఇల్లిటరసీ ఎక్కువ. అంత లిటరసీ లేదు, ఇల్లిటరసీ ఎక్కువ ఉన్నది మన దగ్గర. కాబట్టి దానికి అనుగుణంగా మనము మన ప్రోగ్రామ్స్ అనేది ఉండాలి. ఏమైనా పథకాలు ఒకటి పెట్టుకున్నారు కులబద్దగా. పథకాలు కాదు ఇక్కడ. ఇలా బ్రతకడం అనేది, డెవలప్మెంట్ అనేది ఏ విధంగా జరగాలనేది ఇవాటికి ఎవరికి క్లారిటీ లేదు, ఒక ఐడియా లేదు. అంత బీహార్ వాళ్ళు ఐఎస్ఎం తీసుకొని పెట్టుకుంటే వాళ్ళకి ఏం తెలుసు అబ్బా. కాబట్టి అది డ్రాబ్యాక్. పీజీఆర్కు దానిపైన మంచి అవగాహన ఉండే, మంచి లీడర్. ఒకవేళ పీజీఆర్ ఇప్పటికే ఉంటే ఖచ్చితంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత లేదు, ఆయనే లీడర్ అయ్యేటోడు, ఆయనే సీఎం ఉండేటోడు. ఆయన వన్ సైడ్ నడిచేది. ఆయన రాజశేఖర్ రెడ్డిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎట్లా హవా ఉండేనో ఆయన హవా అట్టుండేది, వన్ సైడ్ నడిచేది. చాలా మంది బసవరాజ్ సారే ఆయనే టికెట్ ఇప్పించిండు, చాలా మంది జ్యోతక ఆయనే ఇప్పించింది, చాలా మంది చేసిండు ఆయన లీడర్. ఆ తర్వాత ఇంకా రాజశేఖర్ రెడ్డి సిఎల్పి నాయకుడు అయిపోయినాడు, లైన్ క్లియర్ గా ఉండే ఆయనకి. అంతే, వైఎస్ అయిండు. వైఎస్ బాగా కష్టపడ్డాడు, ఇక గొడ్డు చాకరీ చేశాడు. ఇక ఇప్పుడు కాకుండా ఎప్పుడు కాదనే లైన్లో తీసుకుంటాడు. ఇప్పుడు రాకుంటే ఎప్పుడు మన కాంగ్రెస్ పార్టీ అధికారం రానని కష్టపడి అధికారం తీసుకొని వచ్చాడు. కానీ అంత పట్టు ఎట్లా సాధించాడు సార్ తెలుగు ప్రజల పైన? అంటే ఒక పిసిసి నాయకునిగా, తర్వాత ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వైఎస్ పాదయాత్రతో బాగా పబ్లిక్ లో ఉండిపోవడము, మంచి ప్రజానేతగా ఎదగడము. బ్రదర్, ఇవాళకి నన్ను ఎవడు అడిగాడు, రాజశేఖర్ రెడ్డి గురించి మాట్లాడకుంటే ఎవరు అడిగారు. మా మిస్సెస్ తెచ్చిపెట్టింది ఫోటో, అవన్నీ రాజశేఖర్ రెడ్డి గారి ఫోటోలు అన్నీ కూడా మా మిస్సెసే చేసి పెట్టింది. ఎందుకు చేసి పెట్టిందో, ఎవరు వస్తారు, నాకేం సంబంధం ఆ ఫ్యామిలీతోని, నాకేం సంబంధం బ్రదర్. ఇవాటికి తెలంగాణలో ప్రతి ఇండ్లల్లో మినిమం 1:5 రేషియోలో ఆయన ఫోటో ఇండ్లలో ఉంటాయి. ఊళ్ళల్లో పోతే ఆయన పేరు మీద ఓటు ఉన్నది, ఆయన పేరు మీద ఓటు ఉన్నది, ఆయన పేరు మీద వర్కర్ ఉన్నాడు, ఆయన పేరు మీద లీడర్ ఉన్నాడు. అదేందా? ఎందుకంటే ఈ వ్యాక్యూమ్ ఉన్న రోజులు అవి ఉంటాయి. మేము ఇవాటికి గుర్తు చేసుకొని రోజులు ఉండయి. అదేందా? అంటే ఆ లీడర్షిప్ వాళ్ళు కార్యకర్తలు కలిసేది, జనాన్ని కలిసేది. ఎంత జనాన్ని కలిస్తే అంత. రోజు 2000 మందిని కలిసేది బ్రదర్. ముఖ్యమంత్రి 7 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రంలో 23 ఉమ్మడి జిల్లాలకి వెళ్ళి ప్రజలు ఇక్కడికి వస్తే రోజు 2000 మందిని కలిసేది. ఒక్క పని కాలేదనేది కాదు, 2000 మందితోని దాదాపుగా అందరు ఫోటోలు దిగేది. అది ఎట్లా మర్చిపోతాడు వాడు ఎట్లా మర్చిపోతాడు? పబ్లిక్ పాదయాత్రలు లక్షల మందిని కలిసి ఎట్లా మర్చిపోతారు వాళ్ళు? కాబట్టి అటువంటి లీడర్షిప్ చూసిన తర్వాత ఇటువంటి లీడర్షిప్ ఎందుకు ఉంటలేదని. కానీ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణలో మంచి ప్రజానేతగా ఉన్న పీజీఆర్ ని ఎందుకు అణచివేయాలని చూసిండు, ఎందుకు అణచివేసిండు? రాజకీయంగా ఎదగనీయకుండా ఒక ముఖ్యమంత్రి ఒక మంత్రి పదవి కూడా ఇవ్వలేదు ఆయనకి. ఎందుకంటే దానికి కొన్ని రీజన్స్ ఉండే. నువ్వు అనే ప్రశ్న నాకు కూడా ఉండే. పీజీఆర్ గారు చనిపోయినప్పుడు కూడా అరే ఆయనకు మంత్రి పదవి ఇస్తే కొంచెం ఇది ఇస్తే
ఆయన చాలా మనోవేదనకు గురై చనిపోయాడు. ఇప్పుడు ఈవోగున్న మన ధర్మారెడ్డి అంత కదా మున్సిపల్ కమిషనర్గానే ఏదో ఉండే, ఆయనకు ఒక పని చేయకపోయేది ఏం చేయబోయేది. అంటే వీళ్ళ అధికారులు ఏంటంటే రాజశేఖర రెడ్డి మెచ్చుకోవాలని, కానీ ఆయన కూడా ఆలోచన లేకుండే, ఏది ఈయన తొక్కేయాలి అనే ఆలోచన లేకుండే. అనుకోకుంటే కొన్ని సంఘటనలు అట్లా జరిగిపోయినాయి. మేము ఇవాళ గ్రూపిజం ఉన్నా కానీ ఇవాళ పీజీఆర్ గారు మరణం అయిన రోజున అందరికంటే ఎక్కువ బాధపడ్డది రాజశేఖర రెడ్డి. అది ఎవరికి తెలియదు. ఇవాళకి ఎవరికి తెలియని విషయం ఇది. నిజంగా ప్రోటోకాల్లో ఫ్లెక్స్ లో ఈ దానం నాగేందర్ ఆయన ఫోటో వేయలేదు. అది చూసి ఆయన బాగా ఫీల్ అయ్యిండు, డిప్రెషన్ కి లోన్ అయ్యిండు, బాధపడ్డాడు, కురింగిపోయిండు, అట్లా స్ట్రోక్ వచ్చింది అంటారు సార్, నిజమేనా? బ్రదర్ నాగేందర్ వీళ్ళంతా ఎట్లుంటారు అంటే వాళ్ళ వ్యాపకం కోసము వాళ్ళు ఈయన మంచోడు అనిపించుకొని కొన్ని ఓవర్ చేస్తాను రాజశేఖర రెడ్డి ముందు. కానీ ఆయన వాళ్ళు ఏం చెప్పారబ్బా ఇది వేయరని. ఆయన ఎందుకు ఫోటోలు చూస్తారు చెప్పు? అప్పుడు ఫ్లెక్సీలు కూడా లేవు, అప్పుడే కొత్తగా వచ్చినాయి. ఫ్లెక్సీలు కూడా పెద్దగా లేవు, కానీ వాళ్ళు పెద్ద పెద్ద పట్టించుకునేటోరు కాదు వాళ్ళు. కాకపోతే వాళ్ళు ఎవరైతే మన ఈ పక్కన చెంచగాలు ఉన్నారో వాళ్ళు ఎక్కించి చెప్తా ఉండేది ఆయనకు, వాళ్ళకి వీళ్ళు ఎక్కించి చెప్తా ఉండేది. అంతేగాని ఆయన నేను మరణం రోజు నేను చూసినా కదా, ఆయన కానీ మా కేవీపీ రామచంద్రరావు గారు కానీ, అంటే వాళ్ళు గ్రేట్ హ్యూమన్ బీయింగ్స్ అబ్బా. వాళ్ళు లీడర్స్ కాదు, వాళ్ళు గ్రేట్ హ్యూమన్ బీయింగ్స్, గొప్ప మనుషులు వాళ్ళు ఇద్దరు. రాజశేఖర రెడ్డి గారు చాలా బాధపడ్డారు అయితే ఆ రోజు. ఆయన కాదు ఇద్దరు, ఆయన కానీ కేవీపీ రామచంద్రరావు గారు. రియల్గా ఇస్తే ఏం బో అనుకుని 100 సార్లు అనుకోవచ్చు. కానీ నాకు బాగా గుర్తుంది సార్, పీజీఆర్ చనిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి పరామర్శించాడు చంద్రబాబు నాయుడు పీజీఆర్ వైఫ్. ఆయన బ్రదర్ అన్ని రాజకీయాల కోసం. లేదు సార్, నేను చెప్తాను. నేను పేపర్ లో చూసినటువంటి కలిసినప్పుడు వాళ్ళ భార్య ఏం చెప్పింది అని చూస్తే, మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే మా గవర్నమెంట్ లా లేదు, తెలుగుదేశం గవర్నమెంట్ లన్నా మేము కొంచెం హాయిగా ఉండే, ఈ గవర్నమెంట్ లో బాధగానే ఉన్నాం మేము అని చెప్పి పీజీఆర్ సతీమణి స్వయంగా ఆమెనే ఇచ్చిన ప్రకటన. ఆమె కోపంతో ఇచ్చింది ఆ సందర్భంలో, కామన్ గా కోపంతో ఇచ్చింది. కాకపోతే ఆ సందర్భంలో మేము మార్నింగ్ మా పిల్లల స్కూల్లో అనుకునే ఉంటుంది వాళ్ళ ఇల్లు, ద్వారకా స్కూల్ రెగ్యులర్. ఒరిజినల్ గా జరిగిన విషయాలు అంటే కొన్ని చిన్న చిన్న జరిగినాయి. వీళ్ళ తమ్ముడిని కొట్టడం, రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని విష్ణువర్ధన్ రెడ్డి కొట్టడం, అసలు కొన్ని జరిగినాయి. అయితే అక్కడికి వెళ్ళి గ్యాప్ పెరుగుతుంది. అంటే నిజంగా కొట్టిండు, తెలియకనే కొట్టిండా సార్? అది మనోడు తెలిసినా కానీ కొట్టేస్తాడు. వివేకానంద కాదు, ఇంకొక ఆయన విష్ణు ఎవరికి విన్నాడు కదా, వివేకానంద రెడ్డి కాదు ఆయన, కొట్టింది ఆయన, ఇంకొక ఆయన అనుకోకుండా జరిగింది. కానీ మనోడు ఎవరికి మంచి మంచి వాళ్ళగా అయినాడు. కారు హారం కొడుతుంటే దిగి కొట్టేసినాడు పోయి. అంతే ఇక రఫ్. ఇప్పుడు కూడా అట్నే ఆయన, ఎప్పుడు అట్నే ఉంటాడు. ఎందుకు సార్ రాజకీయంగా విష్ణువర్ధన్ రెడ్డి ఎదగలేదు? పీజీఆర్ లాంటి కొడుకు కాబట్టి ఒకసారి ఎమ్మెల్యే అయినట్టున్నాడు, 2 times అయ్యాడు, హైయెస్ట్ మెజార్టీ. ఆ లెగసీని ఎందుకు కంటిన్యూ చేయట్లేదు? హైయెస్ట్ అంత ఆయనకు వచ్చినంత మెజార్టీ రాష్ట్రంలో ఎవరికి రాలే. ఎంత వచ్చింది సార్? 1,35,000 గెలిచిండు ఆయన చనిపోయినప్పుడు. తర్వాత ఇక కొంచెం మంది ఎక్కువ ఆయనకు వాళ్ళు నష్టం చేసింది దానం నాగేందర్, డిస్టర్బ్ చేసింది బాగా కాన్స్టిట్యున్సీని అది. కానీ ఆయన ఫ్రెండ్షిప్ ప్రాణం ఇస్తాడు విష్ణు. ఇవాళకి ఆయన ఫ్రెండ్స్ అంటే బయట అందరికి తెలుసు తెలియదు. రాజకీయంగా ఎక్కువ చిన్న ఎగ్జాంపుల్ అంటే పెద్ద ఎగ్జాంపుల్ ఉంది మన ముందు. రాజశేఖర రెడ్డి కొడుకు పార్టీ పెట్టిండు, ముఖ్యమంత్రి అయిండు. ఈయన ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోతుండే తెలంగాణలో. బ్రదర్ అటు సైడ్ ఏం తెలుసా బ్రదర్, వాడు ఒకసారి నమ్మింది అనుకో వాళ్ళు ఎంబడే ఉంటారు. మన దగ్గర తెలంగాణలో నమ్మకం ఎవరు నమ్మితే అనుకుంటే వస్తారు తెలంగాణలో. అంతే, ఎవరైతే ఫాలోవర్లా నేను నమ్మి నేను రాజకీయంలో దిగితే ఫస్ట్ నువ్వు నా గొంతేగా వస్తావు కదా. వాళ్ళు నమ్మిన వాళ్ళ కోసం ఏది నేను పార్టీ బ్రదర్ ఇవాళ నేను పార్టీ సస్పెండ్ అయ్యి 3 నెలలు అయింది. అన్ని పార్టీల వాళ్ళు పిలిచిండ్రు. వేరోడైతే కళ్ళు మూసుకొని తెరిచేలోపు కండువా కప్పుకునేటోడు బీజేపీతో. నాకు లైసెన్స్ ఉంది పార్టీ మారిని, నేనే ఎప్పుడు ఏ పార్టీ మారాలి ఇక్కడ మన స్తబ్దంగా తెలంగాణ వనరుల రక్షణ సేన అని పెట్టుకున్నా. నేను ఎవరు విలువద్దని పార్టీలకు అని చెప్పి నేను దాని మీద కార్యక్రమాలు చేసుకుంటూ పోతాను. వెళ్ళిపోతారు. ఇవాళకి చెప్తున్నా కదా, ఇవాళకి మా గురించి అరే పల్లానరే ఇన్ని రోజులకి వెళ్ళి కష్టపడుతుండు, ఇన్ని రోజులు పార్టీకి కష్టపడ్డాడు, ఇవాళ అధికారంలోకి వచ్చినామని చెప్పి ఒక మంత్రి కానీ ఎవరు కానీ మాట్లాడటం లేరు కదా. ఇవాళ సన్నిహితులు కూడా ఉన్నారు మంత్రుల్లో. తెల్లాలేస్తే గంటలు రోజులు కలిసి రాత్రి పండుకొని ఒకటే రూమ్లో తిని పండుకొని లేచిన వాళ్ళం మంత్రులు అయి ఉన్నారు ఈరోజు.
అర్థమైందా? మాట్లాడతలేరంటే అంటే వాళ్ళ స్వార్థం అంత భయంకరంగా ఉంటుంది. వాళ్ళ స్వార్థం ఉండదు పైన వాళ్ళది. మేము తినకున్నా మా మనిషి తినాలి. అందుకని ఈరోజు ఆంధ్ర లీడర్ సక్సెస్ఫుల్గా ఉంటారు. ఈరోజు 20 మంది ఎమ్మెల్యేలు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా జగన్ దగ్గర. ఒక్క ఎమ్మెల్యే కూడా పార్టీ మారా, నువ్వు రాసుకోను. మారడా? ఒక్క ఎమ్మెల్యే మారాడు, మీరు రాసుకోండి. మీరు మన దగ్గర కథమే ఇక వరుస పెడతారు. ఇక లుచ్చా నా కొడుకులు ఇక్కడ లుచ్చాగా అంటుంటారు కదా, మారుతూనే ఉంటారు అంతే. సిగ్గులు లేవు ఏమైనా. డెవలప్మెంట్ పేరు రావాలి పారాలి, అదో బతుక దానికంటే బయలువాడి రావాలి. 12 మంది ఎమ్మెల్యేలు మారినప్పుడు నేను ప్రతి అసెంబ్లీ సెషన్లో పోయి వాళ్ళ బ్యానర్ పట్టుకొని అసెంబ్లీ గేట్ కానీ నిలబడేది, అరెస్ట్ అయ్యేది. ప్రతి అసెంబ్లీ సెషన్ నేను తప్పే కూడా మాట్లాడాలి. 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే వాళ్ళు వచ్చా నాకు 18లో ఎంతమంది గెలిచారు సార్? 19 మందా? 2018లో 19. ఒకటి బై ఎలక్షన్ లో మళ్ళీ ఓడిపోయింది, ఉత్తమ్ కుమార్ రెడ్డి సీట్. ఆమె కుదార్లో ఓడిపోయి హుజూర్ నగర్ పోటీ చేసింది, ఉత్తమ్ ఎంపీ. అంతే అట్లా. సో 18లో 14 మంది పోయింది. 14 మంది అని కూడా సార్, 14 మంది అని 12 నలుగురేమో మిగిలినట్టు గుర్తుంది సార్. ఏదో జరిగినాయి మొత్తం మనీ 6 మిగిలి ఈయన వెళ్ళిపోలేదు. తర్వాత లాస్ట్ లా బీజేపీలకు రాజగోపాల్ రెడ్డి అదే అట్లా ఒకటి అట్లా జరిగినాయి. ఏమున్నా కానీ కొంచెం జగ్గారెడ్డి పోతారని జగ్గారెడ్డి ఆగిండు, కోమటిరెడ్డి పోతారు, బట్టి ఆగిండు, సుయర్ బాబు ఆగిండు, రాజగోపాల్ రెడ్డి ఏమో అటు పోయిండు. మొత్తానికి 5 ఎమ్మెల్యేస్ మిగిలిండు. సో మొత్తానికి తెలంగాణ కంటే ఆంధ్రాలో ఒక కమిట్మెంట్, ఒక నమ్మిన సిద్ధాంతం ఉంటుంది అంటారు సార్ రాజకీయ. నమ్ముకున్న ఫాలోవర్స్ కొని న్యాయం చేస్తారు. అది నేను ఎగ్జాంపుల్ కాంగ్రెస్ కి ఈ స్టేట్ డివైడ్ అయిన తర్వాత కాంగ్రెస్ కి ఒక్క సీటు కూడా రాలే ఏపీలో, వెరాజ్ మన దగ్గర టీడీపీకి 14 వచ్చినాయి. అంటే అలా లీడర్షిప్ అంతా వెళ్ళిపోయినారు. రాష్ట్రం ఒకటేసారి కొట్టేసుట్లా మీకు బిఫోరే ఇస్తే కిరణ్ కుమార్ రెడ్డిని చీఫ్ మినిస్టర్గా అట్నే ఉంచి 2 రాష్ట్రాలు చేసి ఇక్కడ ముఖ్యమంత్రిని ప్రకటిస్తే సక్సెస్ అయ్యేది. ఆడ కాంగ్రెస్ బతికేది, ఈడ కాంగ్రెస్. క్యాపిటల్ సిటీ అనౌన్స్ చేసి ఇవాళ క్యాపిటల్ సిటీ కోసం తన్నుకునేది, ప్రత్యేక ఫండ్ ఇచ్చి అంతే. ఇవాళ క్యాపిటల్ సిటీ కాదు, నువ్వు 2 అధికారులు ఉన్నప్పుడు 2 ముఖ్యమంత్రి మధ్యప్రదేశ్ చేసినట్టు, ఛత్తీస్గఢ్ అజిత్ జోగిని చేసినట్టు, ఇక్కడ దిగ్విజయ్ సింగ్ చేసినట్టు. అక్కడ 2 పార్టీలు 2 రాష్ట్రాలు విడగొట్టినప్పుడే రూలింగ్ ఉన్నప్పుడు విడగొట్టాలి. ఎలక్షన్ విడగొట్టి తప్పు చేసినారు. కానీ అప్పుడు ఎమ్మెల్యేలు రాజీనామా చేసే అవకాశం ఉంటుంది కదా సార్. ఏం కాకపో రూలింగ్ పవర్ ఎవరు వదిలేసుకుంటారు. ఓకే, ఆడో చీఫ్ మినిస్టర్ ఇక్కడో చీఫ్ మినిస్టర్ పెట్టేసి జగన్ కేంద్ర మంత్రి ఇస్తే అప్పుడే అన్ని సెట్ అయిపో. వాళ్ళు కూడా అన్ని తెగ దాకా గుంజారు. ఇది చెప్పేటప్పుడు బాగుంటారా బాడ ఇదంతా. అది కాబట్టి ఢిల్లీలో అదే ఎక్కువ మోస బ్యాచ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏమైతుంది సార్, తెలంగాణలో బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నారా? 2/3 మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చి ఆ పార్టీలో మాకు కూడా హక్కు ఉంది అని స్పీకర్ కి కానీ ఈసీకి కానీ లేఖ రాసే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారంటున్నారు. 2019 చరిత్రలో చూస్తే నేను బాగా శ్రీనివాసరెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్ 12 ఎమ్మెల్యేలు పోయి పార్టీ మేము మర్జ్ అవుతున్నామని ఇచ్చారు. అప్పుడు నేను చాలా పెద్ద యుద్ధమే చేసినాం. అప్పుడు చేసిండ్రు. ఏమైంది? కాంగ్రెస్ పార్టీ అధికారం రాలేదా? ఏమైతే మర్జ్ చేస్తే ఆయన అసెంబ్లీ రాకుండా హ్యాపీగా ఉంటాడు. ఎలక్షన్లు అప్పుడు పార్టీలో సెంటిమెంట్ మారుతుంది, కిందికి మీదకి అవుతుంది, పార్టీలు ప్రజల్లో ఉండొచ్చు తిరిగి వచ్చి అంతే. ఇప్పుడు ఇవాళ పబ్లిక్లలో పెద్ద వ్యాక్యూమ్ ఉంది. 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీ మీద భయంకరమైన వ్యతిరేకత వచ్చింది షార్ట్ పీరియడ్లో. గ్రామ పంచాయతీ ఎలక్షన్ పెట్టుమని దమ్మంటే ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ పెట్టుమాను, పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఉన్నాయి, భయంకరంగా రచ్చ ఓడిపోతాయి. కాబట్టి సొంత జిల్లా ఎమ్మెల్సీ ఓడిపోయా, సొంత వాళ్ళ జిల్లా వాళ్ళే ఓడిపోయా మహబూబ్ నగర్ జిల్లాలో. కాబట్టి ఇన్ని బ్యాక్లాగ్స్ పెట్టుకొని ఇవన్నీ చేసే కష్టం. సార్ కవిత ఏంటి సార్, కవిత 100 రోజులు అవుతుంది జైలుకు పోయి. కేసీఆర్ ఇంతవరకు పోలేదు, కలవడానికి కూడా పోలేదు. పోవచ్చు, ఆమె ఎట్లున్న బ్రదర్ ఆమె బయటకు వచ్చేస్తుంది. 100 రోజులు ఎట్లా ఉండాల్సిందే ఆమె కదా. తప్పు చేసిండ్రు, శిక్ష అనుభవిస్తుండ్రు. అత్యధికమైన ఆశపడ్డది. కాబట్టి ఎలక్షన్స్ అయిపోయింది, ఖచ్చితంగా బయటకు వస్తుంది. కేసీఆర్ పోకపోవడానికి రీజన్ ఏంది? కూతురు బాగా ఇష్టము కేసీఆర్కి, చూడడానికి పోలేదు, ధైర్యం చెప్పడానికి పోలేదు. ఆయన స్టేచర్ మెయింటైన్ చేసుకుంటుంది. అంటే మళ్ళీ మీడియాలో న్యూస్ అవుతానా? ఏదున్నా చాలా నేషనల్ న్యూస్ కవర్ అవుతుంది కదా ఆయన పోతే. కాబట్టి పోలే. ఆయన పోదాం అనుకున్నాడు నేషనల్ వైడ్. ప్రధాని మోదీని ఢీ కొట్టేది నేనే, కింగ్ మేకర్ అయ్యేది నేనే. అయితే బ్రదర్ అక్కడ ఉన్నప్పుడు ఎన్నో అనుకుంటారు, కానీ అదే అనుకుంటా. మనకి మెయిన్ ఎఫెక్ట్ ఏందా ఇక్కడ గవర్నమెంట్ పవర్ పోవడమేనా తెలంగాణలో?
అంతే. పవర్ పోవడం వల్ల అంతే, ఒకసారి పవర్ పోతే అంతే. తెలంగాణలో పవర్ వస్తే ఎట్లుంటుండే సార్? పవర్ వస్తే ఏముంది brother? కవిత అరెస్ట్ అవుతుండేనా ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ అరెస్ట్ కాకపోతుంది? కవిత అరెస్ట్ కానీ కారణం ఎవరంటారు అంటే ఈ కేసు స్కీము స్కామ్ ఇవన్నీ పక్క పెట్టేస్తే ఎంపీ ఎలక్షన్స్ కోసమే పెట్టిన లోపట. ఇది బీజేపీ గేమ్ వెనకాల ఇంకా వేరే పార్టీ ఉందంటారు. బీజేపీ గేమ్ కాబట్టి ఒక్కటి కూడా రావద్దనే ఉద్దేశంతో మేము బలపడాలనే ఉద్దేశంతో మేము బీఆర్ఎస్ ఒకటి కాదని చెప్పడానికి అంతే చెప్పారు. కానీ ఇక్కడ నాయకులు ఎవ్వరు కూడా సరిగా చెప్పట్లేదు సార్, ఇంతవరకు చెప్పలేదు, ఇప్పుడు కూడా చెప్పట్లేదు. ఎవరికి వాళ్ళకి ఐడియా లేదు, గట్టిగా చెప్పని వాళ్ళేదో ఐడియా. మీరు చూస్తే రేవంత్ రెడ్డి కొంతమంది మీడియా మిత్రులు అడిగినప్పుడు పక్క రాష్ట్రంలో మీ గురువు గారికి సపోర్ట్ చేస్తున్నారంటే ఎవడయ్యా గురువు ఉంగబెట్టిది అంతా ఆయన నేను సహచరులు ఒక వాటిలో పనిచేస్తున్నాం అంతే, నాకైనా గురువు ఏది నాకు ఎవడు గురువు లేదని చెప్పిండు. ఈ విధంగా బీజేపీ వాళ్ళు బీజేపీ ఒకటి అన్నప్పుడు ఆ విధంగా బీజేపీ వాళ్ళ సమాధానం ఎందుకు చెప్పలేదు సార్? నేను దాన్ని కూడా చెప్తా. నీ గురువు కానప్పుడు నువ్వు అక్కడికి పోయి ఓటుకు నోటు అప్పుడు ఆ ఎమ్మెల్యే దగ్గర పోయి నువ్వు స్పీకర్ ఫోన్ పెట్టి చంద్రబాబు నాయుడుతో సహచరుడు అంటుండు, నువ్వు ఎట్లా మాట్లాడించినావు? సార్ ఈయన మాట్లాడతారు సార్ అని ఫోన్ ఎట్లా మాట్లాడించినావు? ఇంతమంది ఉన్నాగా నేను ఒక్కరిని నమ్మి ఆ సంచి ఎందుకు ఇచ్చి పంపిండ్రు? నువ్వు శిష్యుని కాబట్టి పంపిండు పోయి ఆడ నేను విలేకరులు ఉంటే నేను జవాబు చెప్పేటాను. ఓకే, నీ జవాబు నేను ఇచ్చేసిన విలేకరుల తరఫున. నేను రేవంత్ రెడ్డి ఏ సమాధానంలో నేను జవాబు చెప్పగలుగుతా ఆయనకు. అంత ఈ విధంగా ఎందుకు పెంచుకున్నారు రేవంత్ రెడ్డి మీద కోపమే ఉంది కదా, నువ్వు అడిగిందే చెప్పినా కదా. విలేకరులు భయపడ్డట్టు కాదు కదా, నేను విలేకరుల తరఫున నేను జవాబు చెప్పిన. నంబర్ 1. ఇంకోటి మీరు రేవంత్ రెడ్డి అంటే మీరు బాగా టార్గెట్ చేస్తారు కాబట్టి అడుగుతున్న క్వశ్చన్ ఇది. లోక్సభ ఎన్నిక రిజల్ట్ నెక్స్ట్ డే రేవంత్ రెడ్డి తన సొంత ఇంట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఒక పక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటు పక్క కడియం శ్రీగారు కూర్చున్నారు. ఆయన ఫేస్ లో తెలియని ఆనందం ముగ్గులో కనబడ్డది. ఆ రోజు మీరు అబ్జర్వ్ చేసిరో లేదు, ఎందుకుందంటారు? ఆల్రెడీ కాంగ్రెస్ 8 సీట్లకు కైవసం చేసుకుంది ఎంపీలు లోక్సభ. ఎందుకంత హ్యాపీగా ఉన్నాడంటే మీరు ఏమనుకున్నారు ఆ రోజు చూసినప్పుడు? చంద్రబాబు నాయుడు గెలిచినట్టు బీజేపీతోనే ఉంటుండు, నన్ను డిస్టర్బ్ చేయరు, అదే హ్యాపీయా? అంతే, అదే హ్యాపీనెస్. అటు మల్కాజ్గిరి ఓడిపోయింది, అటు మహబూబ్ నగర్ ఓడిపోయింది. అసలు ఆయన ఇది ప్రాతినిధ్యం వహించింది, అదేమో సొంత. ఇవాళ బ్రదర్ ఒక 7 రాష్ట్రాలకు దూతలను పెట్టిండ్రు ఎందుకు ఓడిపోయిందని, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని బయటకు వస్తుంది కదా. ఇప్పుడు మనకు కూడా వేసిందంటే నువ్వు ఫెయిల్. కర్ణాటకకు ఇక్కడికి వేసిండు మీరిద్దరు. నమ్మకం లేదు బ్రదర్. నేను టార్గెట్ కాదు, నా టార్గెట్ ఎప్పుడు దొంగలు టార్గెట్ ఉంటుంది. నాకు కల్వకుంట్ల మీద బిభత్సంగా ఎంబడిపడ్డా. వాడు దొంగ అని తెలంగాణ దోచుకుని తెలంగాణ వీంతో నష్టం అంటే వాడు నా టార్గెట్ అయ్యా. అట్లా నాకు టార్గెట్ గా నాకు పర్సనల్ ఏం టార్గెట్. కేసీఆర్ పోతారా సార్ జైలుకి? చెప్పలే, పోవచ్చు. వెనక బ్రదర్ అందరు బ్రదర్ జైలుకు పోవడానికి అర్హత ఉన్న అందరు ఉన్నారు. రేవంత్ రెడ్డి జైలుకు పోవడానికి అర్హత ఉన్నోడే ఓటుకున్నోట్ల. అదేనా ఫోన్ ట్యాపింగ్ లా చీఫ్ మినిస్టర్ కొడుకు ఇద్దరు హలువులే. లిక్కర్ కేసులు ఆల్రెడీ ఆమె లోపలికే పోయింది. హరీష్ రావు పోవచ్చు. హరీష్ రావు ఫార్మా తీస్తే ఆయన పోతాడు. ఈయన హరితహారంలో ఈయన పోతాడు. జోగినపల్లి సంతోష్ రావు పోతాడు. నేనే ఇచ్చిన ఈడీలా కంప్లైంట్. అదేందా జోగినపల్లి సంతోష్ పోతాడు. అదేందా ఇప్పుడున్న చీఫ్ సెక్రటరీ జైలుకే పోతుంది. నవీన్ మిట్టల్ జైలుకే పోతారు. సోమేష్ కుమార్ జైలుకే పోతాడు. జైలు ఉండాల్సిన వాళ్ళు. సోమేష్ కుమార్ జైలుకు అర్హత ఉన్నోడేనే. అర్హత ఎవరికి లేదు బ్రదర్. చాలా మంది జైల్లో ఉండాల్సిన వాళ్ళు ఈరోజు సెక్రటరియట్లో కూర్చుంటారు. కాబట్టి వీళ్ళు పోతారా, వాళ్ళ సమయాన్ని బట్టి వాళ్ళు పోతారు. సో మొత్తానికి ఇది జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అంటారు. అంతే. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏం చెప్తారు? ఆంధ్రప్రదేశ్ లో కూటమి విజయం వెనుకల కారణము ఏమంటారు? కూటమి వెనుక ఒకటి జగన్ వెల్ఫేర్ స్కీమ్స్ నమ్ముకున్నాడు. అదైనా కుంభ ముంచి 40% ఓట్లు పడ్డాయి. ఓటింగ్ బ్రదర్, ఆ ఓటింగ్ మిషన్ ఓటింగ్ చూడొద్దు. కానీ నేనేమనుకున్నా కానీ 11 సీట్లు అనేది రావద్దు జగన్. ఓడిపోయినా కానీ ఎక్కువనే రావాలి. ఓడిపోతారని నాకు కన్ఫామ్. కానీ కొంచెం ఓటు పెరిగే సీట్లు రావాలంటారు. ఇంకా సీట్లు పెరగాల్సింది. కానీ మంత్రులు మొన్నటి వరకు ఉన్నటువంటి మంత్రులు మాట్లాడిన మాట తీరు చండాలం, అసహ్యంగా, నాకే అతీతంగా మాట్లాడుకుంటే మీరు ఒక రాజశేఖర్ రెడ్డి అభిమానిగా ఆయన ఫాలోవర్ గా అవన్నీ పక్క పెడితే ఏమంటారు? చాలా అసహ్యంగా చేసింది కదా.
నీకు రోజా స్టేట్మెంట్లు కానీ అంబర్ రాంబాబు నాకు బాగా మంచి మిత్రుడు అన్న అంటే నేను ఇద్దరం ఒకటేసారి చైర్మన్లో ఉంటుంది. ఆయన ఏపీఐఎస్ ఉండే, నేను ఏబీవీసీసీ ఉండే. ఆయన స్టేట్మెంట్లు ఎమ్మెల్యే నాకే వాళ్ళని చూస్తే బయటకు అంటే బూతులేంది బ్రదర్ అవి. ఇదంతా జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ అని చెప్పి అందరూ బ్రదర్ నేను ఓపెన్ గా మాట్లాడతా బ్రదర్. ఆయన మొత్తం సర్వనాశనం చేసిన సద్దల రామకృష్ణ. ఓకే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఆయన కొంచెం అడ్వైజర్ ఇచ్చేది కదా, చూసాను నేను. సాక్షి పేపర్ నడిపేది. తెలంగాణలో కూడా ఆయన బ్యాచ్ ఒకటి ఏలు పెట్టని పోయినారు. ఆయన బ్యాచ్ అయితే కాంగ్రెసే రాదని చెప్పింది, ఇక్కడ వస్తాయని నేను ఛాలెంజ్ చేసిన. ఇవాళ మళ్ళీ మాదే రాజ్యం అని ఇక్కడ డైలాగులు కొడతా అంటారు, కానీ మేము ఛాలెంజ్ చేసి ఇవాళ జగన్ ఓడిపోవడానికి టాప్ రీజన్స్ ఇవాటి వరకు వాళ్ళు చేసిన నేను మాత్రం ఫుల్ అబ్జర్వేషన్ చేసాను బ్రదర్. అడ్వైజర్ లేకుండా రాలే. అడ్వైజర్ అయిన పేరు బడ్వైజర్ కావాలి. అర్థమైందా బడ్వైజర్ బీరును చూసినావా, ఆ తాగిన లెక్క మాట్లాడేది. అడ్వైజర్ కేవీపీ రామచంద్ర అడ్వైజర్ అబ్బా. అడ్వైజర్ ఉన్న ఇవాళ దాకా ఏ రోజు కూడా మీడియా ముందు ఆయన ఒక్క రోజు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చేయలేదు. అడ్వైజర్కి ఏం పని అబ్బా మీడియా ముందు రానికి? అడ్వైజర్కి ఏం పని నువ్వు విజయాన్ని అధ్యయానికి? ఈ రోజు జగన్ ను ఓడగొట్టింది, జగన్ ను సర్వనాశనం చేసింది ఓన్లీ మిస్టర్ సజ్జల రామకృష్ణ. ఆయన చేయబట్టే ఓడిపోయింది. వేరే ఏమన్నా కావచ్చు రీజన్. మంత్రుల భాష, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పట్టుకొని 3 పెళ్లిళ్ళు అన్ని ఈయననే బ్రదరు. అందరికి అన్ని అడ్వైజర్. నాకు ఉండేది ఈయనకి ఏం పని, నేను ఒక నీకు ఏం పని, ఆయన ఎందుకు తెచ్చుకొని పెట్టుకోవాలి అడ్వైజర్? పొలిటీషియన్ తెచ్చుకొని పెట్టుకోవాలి. చంద్రబాబుని అవమానించడం సార్ అసెంబ్లీ సాక్షిగా ఎట్లా చూస్తున్నారు మీరు? అవన్నీ బ్రదర్ అదంతా చంద్రబాబు మంచి డ్రామా ప్లేయర్ కానీ అందులో చంద్రబాబు గురించి మనం అంతా మాట్లాడుకోవాల్సిన అవసరం కానీ అవకాశం ఇచ్చినవాడు మాత్రం ఈయన. అమరావతి పేరు మీద నీకు అమరావతి క్యాపిటల్ సిటీ పేరు మీద నేను పోయి చూసినా కదా, ఏం లేదు, మొత్తం దండేసిండ్రు. అదేందా నారాయణ కాలేజీలో వాళ్ళంతా కలిసి అవకాశం, మంచి అవకాశం ఇచ్చారు జగన్కు. వీళ్ళ నాలుకేళ్ళు వీళ్ళ చంపేసినాయి. నాలుకేళ్ళకి తాళం వీళ్ళ నాలుకేళ్ళగిన అదుపు పెట్టుకుంటే ఇలా వాళ్ళు తిరుగుండేది కాదు, ఎవరు కలిసినా కరెక్ట్ పని చేస్తే అంతే. ఇవాళ నీకు ఇప్పుడు కూడా బ్రదర్ ఒక పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళే సక్రమంగా ఉన్నారు, ఎక్కువ మాట్లాడకుండా సైలెంట్ గా. ఆయన కూడా చెప్పింది కదా సార్ ఎక్కువ మాట్లాడద్దు ఎవరిని. వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. ఇవాళ నాదెల్ల మనోహర్ మంచి మినిస్టర్ ఇచ్చిన, ఆయన కూడా బాగా పనిచేస్తుంది. మంచోళ్ళు ఆయన పవన్ కాంబినేషన్ బాగుంది. కానీ ఈ బ్యాచ్ మొత్తము కుప్ప చేస్తుండ్రు. సో మంత్రులు మంచిగా ఉంటే మంచిగా ఉంటుండే మాట తీరు. చంద్రబాబు నాయుడు వాళ్ళ మంత్రులు కానీ లేకపోతే వాళ్ళ క్యాడర్ ని తిట్టొద్దు అని చెప్పలేదు, కానీ పవన్ కళ్యాణ్ చెప్పినాడు మనం ఎవరిని ఏమనొద్దని చెప్పి. బ్రదర్ ఫ్యూచర్ పొలిటీషియన్స్ నాకు తెలిసి మళ్ళీ జగన్కు అవకాశం వస్తా నేను అనుకోని ఇప్పుడప్పుడే లేవది. కానీ నెక్స్ట్ ఫ్యూచరు ఆడ షర్మిల, పవన్ కళ్యాణ్ వీళ్ళకు ఉంటది. వీళ్ళు నెక్స్ట్ ఆన్ రోడ్ అయితే షర్మిల బాగా కనబడుతుంది కొన్ని రోజుల తర్వాత. మీరు చూడండి ఎమ్మెల్యే పోటీ చేసి ఎట్లుంటుండే సార్, పులివెందుల ఎమ్మెల్యే ఏడ పోటీ చేసిన జగన్ అప్పుడు గెలిచే అవకాశం. ఇద్దరి మధ్యలో ఫైట్ ఉంది కదా, ఈమె చాలా చార్టీ టైం ఇచ్చింది బిఫోర్ వస్తే చేస్తే. కానీ గుడ్ లీడర్. నేను ఏఐసీసీ కొంతమంది లీడర్కు ఛాలెంజ్ చేసిన. మా ఫ్రెండ్స్ పాండిచేరి శంకర్ అని వచ్చిండు ఏఐసీసీ అబ్జర్వర్గా. ఆయనకు నేను చెప్పిన, మీకు అసెంబ్లీకి పోయినసారి 2000 కదా, షర్మిల పేరు మీద ఈసారి మీకు 8000 ఓట్లు వస్తాయి రాసుకో అని చెప్పిన. కరెక్ట్ వచ్చినాయి 10,000 ఓట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ షర్మిల. ఎక్కడ సార్ మొత్తం ఆంధ్రాలో అసెంబ్లీ వైజ్ గా? ఓకే, అసెంబ్లీ వైజ్ గా 10,000 మంది వేసారంటే నాట్ బ్యాడ్ సార్. ఆమె కూడా దాదాపు 1,00,000 ఓట్లు వచ్చింది. అంతమంది ఓటర్లను తిప్పిందంటే మామూలు విషయం కాదు. ఏది కాంగ్రెస్ అంటే గుర్తుండిపోయే నాయకురాల్లో అంటే నాయకులు పెద్ద నాయకుల కూతురులో షర్మిల ముందు పొజిషన్లో ఉంటుంది. బ్రదర్ నేను ఒకవేళ నన్ను అడ్వైజ్ కింద అడిగితే ఆమె మంచి రాజ్యసభ మెంబర్ ఇచ్చి ఏదైనా స్టేట్కి వెళ్ళి పీసీసీ ప్లేన్కి అట్నే ఉంచి ఆమె ఫ్రీడమ్ ఇస్తే గుంజుకొస్తుంది పార్టీ. ఆంధ్రప్రదేశ్లో జగన్ పబ్లిక్ ఒప్పుకోరు బ్రదర్, ఇక ఒప్పుకోరు. ఇక తీసుకపోయి చేసింది. సంక్షేమ పథకాలు అన్ని అయిపోయినాయి, సంక్షేమంలో బాగుంది, ఇక అయిపోయింది. చూసిండ్రు అంటే విరక్తి అయ్యేటట్టు అసహ్యం అయ్యేటట్టు చేసిండ్రు. ముక్కులకి వెళ్ళి చెవులకి వెళ్ళి తిన్నది కాకేటట్టు చేసిండ్రు. సంక్షేమ పథకాలు నోట్లో పెట్టిండ్రు. మాట అనేది చాలా ఇంపార్టెంట్ కదా. మాట అనేది
నేను వాళ్ళ స్పీచ్ చూస్తే భయం అయిపోయేది. ఇప్పుడు టీడీపీలో మాట్లాడుతుండ్రు కమెడియన్స్, అసహ్యం. అది వాళ్ళు టీడీపీ తరఫున మాట్లాడుతుంది, టీడీపీ నాకు చంపేస్తారు వాళ్ళు. ఆంధ్రలో ఎవరు సార్? ఎవరో కమెడియన్స్, నాకు పేర్లు తెలియదు నేను కూడా, కానీ కమెడియన్స్ మొత్తానికి. ఓకే ఓకే, సోషల్ మీడియా వాళ్ళ పేర్లు నువ్వు కూడా నాకు, మన నీ స్థాయి కాదు నా స్థాయి కాదు, యూట్యూబ్ లో కాబట్టి వాళ్ళు అది కరెక్ట్ కాదంటారు రాజకీయాల్లో. చిల్లరగాన్లు కాదు బ్రదర్, వాళ్ళు చిల్లర చెప్తున్నా, వాళ్ళే రేపు కట్టించేది బ్రదర్. ఇవాళకి ఆంధ్రరత్న భవన్ ఉంది కదా, కాంగ్రెస్ పార్టీ అధికారం లేదు కదా బ్రదర్, లేదు కదా. కాంగ్రెస్ పార్టీ మీటింగ్ ఉంటే వాడు ఎంత పేదోడైనా సరే కడక్ వైట్ షర్ట్, నీలపాల్ బ్లూ వేసి ఉంటుంది, ఏదో బ్లూ, రాబిన్ బ్లూ, మంచి ఖద్దర్ లుంగి, నల్ల చెప్పులు, జేబులో 500 1000 రూపాయలు, కడక్ వస్తాడు మీటింగ్, కడక్లా కూర్చుంటాడు. అసలు రూలింగ్ లో కాంగ్రెస్ ఉందా అన్నట్టు, ఆంధ్రరత్న భవన్ పోతే కాంగ్రెస్ రూలింగ్ ఉన్నట్టు అనిపిస్తుంది. అంత పగడబడి క్యాడర్ ఇయాలిటీకి అట్లా ఉన్నది, చెక్కు చెదరకుండా. వాళ్ళను వాడేటోళ్ళు లేడు. నాకు తెలిసి షర్మిలకి స్ట్రాంగ్ అయింది అనుకో బ్రదర్, ఎందుకంటే వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా వీళ్ళు కూడా చాలా విరక్తి అయిపోయినారు. సజ్జల దెబ్బకు ఇప్పుడు అప్పుడే లేవారు. షర్మిల లేచింది అనుకో చాలా మంది రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టేసి అంతే, ఆమెకు జస్ట్ రాజ్యసభ ఇచ్చి కొంచెం స్ట్రాంగ్ చేసి కేవీపీ రామచంద్రరావు గారిని కొంచెం అక్కడ. కానీ వీళ్ళు నమ్మకంగానే ఉన్నారు కదా సార్, రఘువీరారెడ్డి కానీ, తులసిరెడ్డి కానీ, కేవీపీ కానీ, వీళ్ళు పోవాలంటే పోవచ్చు వేరే పార్టీలకి. పోరు బ్రదర్, వాళ్ళు ఏమనుకున్నాం, వాళ్ళు ఇళ్ళ లెక్క చిల్లరగాను కాదు, మన దగ్గర ఉంటే చిల్లరగాను అని దగ్గర మన దగ్గర కూర్చున్నా కదా దోస్తాన విలువలేదా గలీజ్ గాన్లకు. ఒక ఇప్పుడు మంత్రులతోని రోజులు గడిచి అన్నాలు తిని వాళ్ళతోని భోజనాలు చేసి మా ఇంట్లోకి వచ్చి కూర్చొని చిల్లరగాను, రిలేషన్షిప్ తెలియదు. నేను ఆన్ ఫోన్ కొడుతున్నా, ఎప్పుడో ఫోన్ కొడితే వన్ రింగ్ లో కేవీపీ గారు నా ఫోన్ చెప్తారు, 1 రింగ్. అంత గొప్ప. నేను ఫోన్ చేయ ఇయాటికి నా గౌరవం ఏంటంటే, నేను ఆయనతో ఫోన్ ఇయాటికి నేను మాట్లాడా. ఆయననే నాకు ఒకసారి చేసిండు, 2 సార్లు ఫోన్ వచ్చింది ఆయనకెళ్ళే వచ్చింది, నేను ఏ రోజు ఆయన ఫోన్ చేయలేదు. నెవ్వర్ నాకు ఫ్రీడమ్ ఉంది, కానీ ఏ రోజు అంటే గౌరవంతో, ఎందుకంటే ఆయన నాకు రాజశేఖర రెడ్డి అంతే, ఇక నేను గౌరవించాలి. ఆయన కూడా సైలెంట్ అయిపోయినాడు కదా సార్. ఆయన ఉంటాడు, ఆయన స్టైల్ ఆయన ఉంటాడు. ఆయన అదే చెప్తున్నా, వాళ్ళంటే ఎమోషన్స్. నేను వాళ్ళు లేకుంటే అరే ఆకట్టు మీరు ఆకట్టుకోవాలక్క, మా సొంత మనుషులు మీకు దొరకరు. మమ్మల్ని మేము ఆకట్టుకోవాలి. నాకేం పని ఉంటుంది చెప్పు, కేవీ ప్లాన్ షర్మిల గురించి ఇంత చెప్పు, నాకేం పని ఉంటుంది చెప్పు వాళ్ళతో. రఘువీరారెడ్డి గురించి మాట్లాడి ఏం పని ఉంటుంది చెప్పు, నాకు ఏముంటుంది, నాకు వాళ్ళతో ఏముండదు. నువ్వు నన్ను ఆకర్షించుకోగలగాలి. కాబట్టి అది ఇక లీడర్స్ నేచర్స్ లో లేదు, అది తెలంగాణలో లేదు ఆ సిద్ధాంతం, అస్సలు లేదు. వాస్తవానికి బ్రదర్ ఒకటి ధైర్యంగా ఒప్పుకునే వ్యక్తులు ఇద్దరు, ఒకటి జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు, ఇద్దరు ఒకటే జిల్లా, ఉమ్మడి కరీంనగర్ ఇద్దరు బ్రదర్ నా రూమ్కి వచ్చి నన్ను వర్కర్ అంటాడు. ఇవాళ మంత్రి ఎవడేమనుకున్నా, మంత్రి అయి ఉన్న శ్రీధర్ బాబుకి ఎప్పుడు ఎదురు వచ్చిన ఏం లీడర్ అంటాడు, ఏం చైర్మన్ అంటాడు, గట్టిగా పట్టుకుని ఏం ఫైటర్ అంటాడు. ఆయన తగ్గ కుళ్ళుపోతాడు అంతా, మిగతాళ్ళందరూ అవకాశం. సార్ ఫైనల్ గా ఈ టాపిక్ వచ్చింది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారిది, రాజశేఖర రెడ్డి గారిది, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వైఖరి ఎట్లా ఉండే? రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి ఇమీడియట్ గా కావాలనుకున్నాడా? ఆయనకు దాని మీద ఫోకస్ ఉండడా ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి? లేకుండా పేర్లు ఎందుకు మళ్ళీ తీసుకున్నాడు? అందరి పేరు సంతకాల బ్రదర్ అంతా అప్పుడు మరణము కన్ఫ్యూజన్ అంతా ఉండే, అందరు బాధలో ఉంటారు. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఆయన అప్పుడు మూమెంట్ ఏంటంటే అందరు బాధలు ఉండే, అసలు ఏం నడుస్తుందో ఎవరికి తెలియదు. అప్పుడు నేను తమిళనాడు ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను. ఓకే, నేను అప్పటికి ఇమీడియట్ గా వచ్చేసిన, నేను జగన్ ఎంబడే ఉన్నా. ఎప్పుడు నేను వంశీచంద్ర రెడ్డి ఇద్దరం నేను రెగ్యులర్ గా ఉండేది ఆయనతో. కాబట్టి అప్పుడు రావులపాలెం సత్యనారాయణ రెడ్డి అని ఒక ఆయన బాగా మాకు అందరూ కన్ఫ్యూజన్లు ఉంటుంది. ఇక తర్వాత మాకు బ్రదర్ మా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నట్టే లేకుండా మాకు అదే ఇన్సిడెంట్ అయినాక రోషే గారు వచ్చినాక అట్నే ఉండే, కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చినాక కూడా అట్నే ఉండే. మా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నట్టు లేకుండే, మేము ఎవరి దగ్గర పోకపోయేది. ఒక ముఖేష్ అన్న దగ్గరికి ఎప్పుడైనా పని ఉంటే ముఖేష్ అన్న మాకు ఏమైనా పనులు ఉంటే అన్న చేసి పెట్టేది, ముఖేష్ గౌడ్ ఆయన అంతే. ఆయన దగ్గర ఫ్రీడమ్ ఉంటే ఆయన దగ్గర పోయి చేసుకునేది. ఇక అంతేగాని అవి కూడా పెద్ద పెద్దగా ఏమైనా చిన్న ఉంటే చేసుకునేది. అట్లా మనకు ఇది కానీ. ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి సంతకాలు ఎందుకు సేకరించిండు? అప్పుడు సీఎం చేయాలని వాళ్ళే పెట్టిందబ్బా, అదో ప్లాన్ గా. అదే నెక్స్ట్ రాజశేఖర్ తర్వాత ఎవరు అంటే రాజశేఖర్ పెద్ద స్టార్ వార్ అయిపోయింది అబ్బా. అవును పెద్ద. కాబట్టి ఆయన తర్వాత ఈయననే అనేది ఒకటి ఉండే.
అట్లా అందరికి ఉండే. అంటే ఎవరికి లేకుండే, మంత్రులకు ఎవరికి లేకుండే, కోపం ఎవరికి ఉండే, కుళ్ళు ఎవరికి ఉండే? ఫుల్ వరకు ఉండే. ఇక వీళ్ళకి అప్పుడు డి శ్రీనివాసు, హనుమంతరావు ఈ బ్యాచ్ ఉండే, అవి ఉండే. కానీ రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళకి లేకుండే. రోషే పట్టించుకో. రోషే అయినట్టు అప్పుడు ఏసీసీ చేసిన పొరపాటు ఏంటంటే రోషే గారి దగ్గరకు వచ్చి సంతకం పెట్టి చేయలేపిండు. ఆయన అట్నే తీసుకుపోయి కేంద్ర మంత్రి చేస్తే అయిపోయేది. నేను జగన్ కోసం సెంట్రల్ లాబింగ్ చేసిన, సెంట్రల్ ఆయన కోసం బాగా. జాతీయ నాయకత్వం ఎవరెవరిని అడిగింది ముఖ్యమంత్రిగా ఉంటారని? రోషయ్యని, కిరణ్ కుమార్ రెడ్డిని, ఇంకెవరెవరిని అడిగింది? రోషే అని ఒక్కని అడిగింది, మీరు ఉంటారా అని చెప్పి. ఉంటారని కాదు, వాళ్ళు ఇచ్చేసింది. అంటే వాళ్ళు లాయల్టీ చూసుకున్నారు, పెద్ద మనిషిగా నడిపేయగలుగుతాడేమో అనుకున్నారు. నడిపేయలేనప్పుడు తర్వాత ఆయనకి ఇచ్చిండ్రు కానీ ఓవరాల్గా మాత్రము తెలంగాణ సేవ కూడా అంత ఉద్యమం అంతా చేయించింది ఏసీసీ జగన్ కోసమే. చాలా భయ ప్రపంచానికి తెలియంది కథ, దాని వెనుక షేడ్ వేరే ఉన్నది. జగన్మోహన్ రెడ్డి కోసమే తెలంగాణ, అంతేనా సార్? అంతే. కేసీఆర్ చేసిన ఉద్యమం కాదు, కేసీఆర్ తోని ఏసీసీ ఉద్యమం చేపించింది. ఇవాళ చాలా మంది కొన్ని తెలివై. అంత పవర్ఫుల్ సార్ జగన్మోహన్ రెడ్డి అప్పటికి? పవర్ఫుల్ 2009లో చాలా పవర్ఫుల్ అయిపోయింది. అంటే రాజశేఖర రెడ్డి పవర్ఫుల్ అబ్బా, ఆయన కొడుకు ఆయన క్యాచ్ చేసుకుంది అంతే. ఏం రాజశేఖర రెడ్డి పవర్ఫుల్ కాదు, రాజశేఖర రెడ్డి తర్వాత కనబడ్డాడు కొడుకు అంతే. దాన్ని క్యాచ్ చేసుకుంది ఆయన కరెక్ట్గా. ఆయన దగ్గర అసలు మనుషులు ఉండే క్యాచ్ చేసేసింది వాళ్ళు. కాబట్టి అట్లా జరిగింది. కానీ ఆయన పెద్ద కేసీఆర్ ఆలోచించి చేసిన ఉద్యమం కాదు తెలంగాణ. బ్రెయిన్ అంతా వాళ్ళదే. కలిసి వచ్చిందా సార్? మంచిగా కలిసి వచ్చినట్టుంది. వాళ్ళ కలిసి కేసీఆర్ కలిసి వచ్చింది, అటు జగన్ కలిసి వచ్చింది. వీళ్ళు అవలగాన్లు అయిపోయారు. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ కాదు కానీ తెలంగాణ లీడర్లు అవలగాన్లు అయిపోయారు. సోనియా గాంధీ మేడంకు ఎక్కించి వీళ్ళు చెప్పారు, కానీ తప్పతడి చేసి. ఇప్పుడు అవి పూడ్చుకోవాలంటే అంటే కొంత సందర్భాల్లో జాలి కూడా వేస్తుంది నాకు ఏఐసిసి మీద. కొన్ని నిర్ణయాలు చూస్తాను. నేను చెప్పిన రాజకీయం చిన్న రాజకీయం కాదు, అసలు చూసినోని నేను ఇప్పుడున్న తెలంగాణతో మనం ఎట్లా ఇదవుతుంది. రైట్ సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.